శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రుక్మిణీ సత్యభామాది షోడశ సహస్రదేవీ సమేత గీతాచార్య స్వామినే శ్రీమద్భాగవతాది మహాపురాణ వాङ्मय స్వరూపాయ శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాన్న పద్మార్కం గజాననం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వాగీశాస్మనస సర్వార్థానాం వక్రమే ఎన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. ఓంకారమందిరశుకీం పురుషవిజ్ఞానకేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అమరీకవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరో దురితం గౌరీ చరణపంకజం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. లక్ష్మీవదనలావణ్య సుధోదయ కృతోదయ కల్పవృక్ష కటాక్షాత్మ కాంక్షితాని కరోతు నః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. గోష్పదీకృతవారాశిం వశీకృతరాక్షసం రామాయణ మహామానారత్నం వందే అనిలాత్మజం. వామే భూమి సుతా పురస్య హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదలయో వావ్యాదికోణేషు చ సుగ్రీవస్య విభీషణస్య యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం రూపం తవ స్ఫురితచంద్రమరీచిగౌరం. ఆలోక్యతే శిశిరవాగతి దైవతం యై నిస్సీమసూక్తిరచనామృతనిర్చరిణ్యః తేషాం ప్రకామమధురాः ప్రసరంతి వాచః. సమస్తదేవతాస్వరూప హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సభాయై నమః. జై శ్రీరామ్. ఆస్తిక భావ ప్రఫుల్ల హృదయారవితులైన పెద్దలకు జనయిత్రులకు అభివాదన శతములు, పిన్నలకు భగవద్ ఆశీస్సులు. పురాణ సంప్రదాయానుసారంగా దక్షిణామ్నాయ శారదా పీఠాధీశ్వరులు అనంతరత్న విభూషితులు శ్రీ శ్రీ భారతీ తీర్థస్వాముల వారి ఆదేశానుసారంగా పురాణ ప్రవచనం ప్రారంభంలో చేయవలసిన పద్ధతి పాటించబడుతుంది. స్వస్తి అస్తు సతాం సన్మంగళాని భవంతు వక్తుశ్చ శ్రోతॄణాంచ నిత్యం ఏకైకపద్యగద్య శ్లోక పఠనమాత్రేణ శ్రవణమాత్రేణ సకల కలికల్మషాపనోదనే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే పూర్వకథా ప్రస్తావానుసారేణ అద్యతన కథా ప్రస్తూయతే సర్వే సావధానా భవంతు. ఇక పూర్వకథా ప్రస్తావానుసారేణ అండంలో నిన్న మనం ఎక్కడ అక్కడికి వెళ్ళాలి. వశిష్ఠ మహర్షుల వారు సభ చేసి భరతుడితోటి నువ్వు పట్టాభిషిక్తుడవు కావాల్సిందే అన్నారు. భరతుడు అంగీకరించలేదు. ఆంధ్ర వాల్మీకి మనం ప్రధానంగా చేసి ప్రవచనం చేస్తున్నాం కనుక అందులో ఉన్న పద్యాలు కూడా మనం ఉదహరించడం సమంజసం. ఏమంటున్నారంటే అక్కడ ఏ యోజన చేత నన్ను ధరనూను మటంటివి చెప్పు మాముని. ప్రమాణం ఏముంది అన్నాడు. జ్యేష్ఠుడైన రామచంద్రమూర్తి ఉండగా కనిష్ఠుడికి రాజ్యార్హత ఎక్కడ ఉన్నది? ప్రమాణం చూపిస్తారా? శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం చాలా అవసరం. మన జీవితాలకు కూడా కావాల్సిందంటే మనకి తోచినట్టు ధర్మం కాదు. వేదోఖిలో ధర్మమూలం.
మా పింతండ్రి గారి శిష్యులు ఏం చేశారు, వారు హిందూ మతంలో మొట్టమొదట రాసిన వాక్యం వేదోహిలో ధర్మములు. నేను శిష్యుడిని కూడా సరే, అన్నగారి కుమారుడిని, రెండు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్నది ఏమిటంటే ప్రమాణం అనేది ఉండాలి. రామాయణం ప్రామాణిక గ్రంథం, వేద ప్రాచేత సాదాసీదు సాక్షాత్ రామాయణాత్మ. కేవలం కథల పుస్తకం మాత్రం కాదు. ఏదో వినోదంగా కథ చదువుకుని, నవలో నాటకమో చదువుకుని మడతమంత మీద పడుకులో కుర్చీలో పడుకులో చదివేది కాదు. సుఖాసీనంగా చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతోటి ఆర్ష గ్రంథాన్ని చదవడానికి అభ్యాసం రావాలి. చేత కావాల్సింది ఏమిటంటే అంటే వాటి ఎందుకు ప్రామాణికమైన బుద్ధి ఏనాడైతే మనకు కలుగుతుందో విశ్వశ్రేయ కావ్యం అవుతుంది. నన్నయ్య భట్టారు కూడా చెప్పినట్టుగా సమస్త ప్రపంచానికి మేలు. మేలంటే డబ్బు రావడమే మేలు కాదు, ధనాదాయం ఒక్కటే మేలు కాదు, మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. మానసికమైన ప్రశాంతత కలగడానికి కారణం ప్రామాణిక గ్రంథాలు చదవడం. ప్రమాణ బుద్ధితో మనం చదవాలి. రామాయణం ఉంది కానీ శంకలు తీసుకుని రాముడు ఇలా చేస్తాడా అలా చేస్తాడా వంకలు పెట్టి దానిలో ఉండే వక్రభాష్యాలు చేస్తే అది ఉపయోగం లేదు. దుస్తర్కాత్ సువిరమ్యతం శృతిమతస్తర్కోనుసంధీయతం అన్నారు జగద్గురు శంకరులు. కుతర్కము ఎన్నడూ చేయవద్దు, శృతిమతస్తర్కోనుసంధీయత. వేద ప్రామాణ్యాన్ని మనం ప్రధానంగా చూసు. అటువంటి వేద ప్రామాణ్యాన్ని తెలియచేసేటువంటి పవిత్రమైనటువంటి మహాకావ్యం, ఆది కావ్యం అది వాల్మీకి మహర్షుల వారు మనకి అందచేశారు. ఏనాడో మహానుభావుడు 28 మహాయుగాల క్రితం జరిగిన గాథ ఈనాటికి కూడా శాశ్వతంగా ఉన్నది అంటే ఇంకా ఉంటుంది. ఎంతకాలం కులపర్వతాలు ఉంటాయో, ఎంతకాలం సముద్రాలు ఉంటాయో, ఎంతకాలం నదులు ఉంటాయో అంతకాలం కూడా ఈ కావ్యం ఉంటుందని చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన చెప్పినట్టుగా మరి ఉన్నది. అందుచేత ఇది శాశ్వతంగా ఎప్పుడూ ఉంటుంది. కానీ అందులో ఉన్నటువంటి శాశ్వతత్వాన్ని మనం అర్థం చేసుకునే పద్ధతిలోకి వెళ్ళడమే ఇప్పుడు కావాల్సినటువంటి విషయం. రామాయణం ఓ శ్లోకం చదవడం, ఆ సందేహం అనుకుని అబ్బాయి ఇలా ఉంది ఏమిటి అనుకోవడం, అలా అనుకోకూడదు. సాకల్యకి గురుముఖత అభ్యసించాలి. పద్ధతి ఏమిటంటే రామాయణ భారత భాగవతాన్ని అధ్యయనం చేసే పద్ధతి అంటే గురువు వేదం ఎలా అయితే సంత చెప్పుకున్నామో ఎలాగనమాట. ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం మరి గురువుగారు చెబుతుంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వాధ్యాయ 2 సార్లు అని అలా అధ్యయనం చేసి పూర్వకాలంలో పద్ధతి ఉండే. అలా ఉన్ననాళ్ళు వక్రభాష్యాలు లేవు. ప్రాచీన సంప్రదాయం ఏనాడైతే మారిపోయిందో ఇప్పుడు దానికి పరిణామాలు వేరుగా ఉన్నాయి. అంచేత అలా చదువుకున్న వాళ్ళకి తప్పు ఉండదు. అంచేత తపస్వాధ్యాయన వేదం సంత చెప్పుకున్నట్టే వేదం ప్రాచీన సాదాసిది కదా. అలాగే పంచమవేదం మహాభారతం, భాగవత ఆమ్నాయం, భాగవతామ్నాయము బదరాయనుడుగా కల్పించనే పొప్పగా. వేదముల కనుక రామాయణ భారత భాగవతాలు అష్టాదశ పురాణములు, అష్టాదశ ఉపపురాణములు కూడా వేద తుల్యములు, వేద సదృశములే కాకుండా వేదాల్లో ఉన్నది. కాబట్టి వేదమును అధ్యయనం చేసినట్టుగా గురుముఖత ఏనాడైతే అధ్యయనం జరుగుతుందో విశ్వశాంతి కలుగుతుంది అని పెద్దల యొక్క తాత్పర్యం. దాని ప్రకారంగా భరతుడు ఏమంటున్నాడంటే, నేను రాజ్యానికి అంగీకరించను, ఏ యోజన చేత నన్ను ధనును మటంటివి చెప్పు మాముని అన్నాడు. వశిష్ఠుల వారు కూడా మాట్లాడలేకపోయారు. ఉత్పథం ప్రతిపన్నస్య గురోరప్య అంటే గురువుగారు అధర్మం చెబితే అంగీకరించక్కర్లేదు. అధర్మ అంటే శాస్త్ర విరుద్ధమైన వేద విరుద్ధమైనటువంటి పని చెయ్యమని చెబితే గురువుగారు చెప్పినా ఆచరించవలసిన పని లేదు. ఆ మాటే భరతుడు అన్నాడు. అంటే వశిష్ఠుల వారు లోపల చాలా సంతోషించారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అందరం వెళ్ళి రామచంద్రమూర్తిని సందర్శించుకుని ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడమే మనం ముఖ్య కర్తవ్యం. ఒకే నిర్ణయంలోకి వస్తే అందరూ చాలా సంతోషపడ్డారు. ప్రయాణం అవి బయలుదేరారు. అంటే సైన్య సమేతంగా తల్లులతో సహా మొత్తం అందరూ కూడా అయోధ్యలో ఇంకెవరూ లేరు. అయినా అయోధ్య మీద ఎవరు దండయాత్ర చేయరు. యోద్ధుమశక్య అయోధ్య, శత్రువులు దండయాత్ర చేయరట. అయోధ్యలో గొప్పతనం ఏమిటంటే ఎవ్వరూ లేకపోయినా, తాళాలు లేకపోయినా, ఏ రకమైన రక్షణ లేకపోయినా, ఆరక్షణాలు లేకపోయినా, ఆరక్షణ అంటే అర్థం వేరు, అంచేత ఏ విధమైనటువంటి ప్రమాదం కానీ శత్రువులకు కానీ ఉండదు. ఆ పట్టడానికి ఆ వైభవం ఆ విధంగా చెప్పబడి ఉన్నది. మొట్టమొదటిలోనే శ్లోకాల విషయం మనం ప్రస్తావించుకున్నాం. అప్పుడు ఏం చేశారంటే అందరూ బయలుదేరి వెళితే గుహుడు దగ్గరికి వచ్చారు. శృంగిబేరపురం దగ్గర రాముల వారికి పరమమిత్రుడు. ఇంత సైన్యంతో వస్తూ అంటే భరతుడు ఏ భావంతో వస్తున్నాడో అని అతనికి శంక కలిగింది. సహజం అలా కలగడం. అప్పుడు వాళ్ళతో చెప్పాడు, భరతుడు కనుక సద్బుద్ధితో వస్తే మనం గంగ దాటిద్దాం, లేకపోతే
పరిణామం వేరుగా ఉంటుంది, దాటించవద్దు మనం అనేసరికి భరతుడు వస్తే లోపల ఎలా ఉన్నా వచ్చినటువంటి వాడు రాజకుమారుడు కనుక మర్యాద చేయాలి. అతనికి కావలసినటువంటి మర్యాదను ప్రదర్శించి కొంతసేపు అయిన తరువాత ఒక ప్రశ్న వేశాడు. వాసుదాసు గారు రాశారు, కారణమేమి ఇట్లు బలగంబులతో రాము మీదికి. ఏమయ్యా భరత, ఇంత సైన్యంతో వెడుతున్నావు నువ్వు, తోరపు సంధి ఎంబు మది దోచే, చాలా నాకు అనుమానం కలుగుతున్నది అన్నాను. ఈ మాట అన్నాడు గుహుడు. ఎంచేదంటే రామచంద్రమూర్తి ఉండేటువంటి మిత్రత్వం, గౌరవభావం ఉన్న కారణం చేత ఆయనకి ఏమైనా అపకారం తలపెట్టడము భరతుడు అనేటువంటి శంక లోపల ఉన్న కారణం చేత, కారణమేమి ఇట్లు బలగంబులతో రాము మీదికి తొరపు సంధి ఎంబు మది దోచనన్. అప్పుడు మినుగోలె నిర్మలుండవు రమణుండు. ఆకాశం, మేఘములు లేని ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలం కలిగిన భరతుడు అంటున్నాడు, అకట నన్ను నీవు వచించినట్టి ఆ క్రూరపు కాలము ఎన్నటికి కూడకయుండెడుగాక మిత్రమా. రామచంద్రమూర్తి మిత్రుడైతే నాకు మిత్రుడైన. ఇది వాసుదాసు గారి యథానువాదం. మనం ఎందుకు పెట్టుకున్నామంటే, ఇది రామాయణ కల్పవృక్ష మీద ప్రవచనాలు జరుగుతున్నాయి, భాస్కర రామాయణం మీద జరుగుతున్నాయి, కానీ ఉపేక్షితమైపోయింది వాసుదాసు గారి కవిత్వం. అది ప్రచారం చేయడం మన యొక్క అంటే మూలలో మా నిషాద అంటే తెలియదు, మా నిషాదుండ అన్ని అర్థాలు వచ్చేలాగా వాసుదాసు గారు మంథర వ్యాఖ్యతో ఎంతో శ్రమపడి మనకి అందించాడు మహానుభావుడు. అంచేత వారి కవిత్వాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత పౌరాణికుల మీద కూడా ఉన్నది. అంచేతంటే నేను ముఖ్యంగా వాసుదాసు గారి అది ఎవరు ఎత్తడం లేదు. భాస్కర రామాయణంలో పద్యాలు చదివేస్తున్నాం, మల్ల రామాయణాలు చదివేస్తున్నారు. అసలు వాసుదాసు గారి రామాయణం మాట ఎవరు ఎత్తకపోవడం ఎందుచేతో మరి కారణం తెలియటం లేదు. కానీ అంటే మూలం చూసుకుంటున్నాం కదా, కానీ మూలానికి కూడా విశేషాలు తెలియజేసేటువంటి పద్ధతిగా ఉన్నది. అది ఆ దృక్పథంతో చూడడం అనేది మనకు అలవాటు కావాలి. అది చూసినట్టయితే మినుగోలె నిర్మలుండవు రమణుండు పలికి అకట నన్ను నీవు వచించినట్టి ఆ క్రూరపు కాలము. అటువంటి క్రూరపు కాలము రాకుండుగాక అంటే అది కలియుగంలో సంభవమో కానీ ఇప్పుడు సంభవం కాదని అర్థం. యుగధర్మాన్ని బట్టి చూస్తే త్రేతాయుగం కదా, ధర్మం 3 పాదాలు నడిచే కాలం, కలియుగంలో ఒక పాదం కూడా ఉండదు కనుక కలియుగంలో అలాంటి పరిస్థితి ఉంటే ఉంటుందేమో కానీ మా భూత్కాల విపర్యయ ఏ విధమైనటువంటి అలాంటి పరిస్థితి రాకుండా రామచంద్రమూర్తిని ప్రతిమాలి తీసుకుని వచ్చి మరి సింహాసనం మీద కూర్చోబెట్టే సదభిప్రాయంతో వెళుతున్నారని చెప్పి గుడికి చాలా ఆనందం కలిగి ధన్యుడవన్నాడు. సరే, నావ దాటించారు. ఇక్కడ ఒక విశేషం దాచారు వాసుదాసు గారు, నౌకా నిర్మాణ కౌశలం. ఇప్పుడు ఓడలు ఉన్నాయి, మరి షిప్ యార్డ్స్, షిప్పులు ఉన్నాయి. సౌ అంటే ఒక విధమైనటువంటి ఓడ నిర్మాణం అయింది. స్వస్తికము అనే పేరు కలిగిన ఓడ. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా మొలగదు. దాని నిర్మాణ విధానం కూడా రాశారు వాసుదాసు గారు. తెలుగులోనే ఉంది అదంతా కూడా. ఆ ఓడలో కనుక మనం కూర్చుంటే ఎటువంటి వరదలు వచ్చినా, ఉప్పెనలు వచ్చినా, అది సముద్రంలో ప్రయాణం చేసినా, నదిలో ప్రయాణం చేసినా అది ములగడ ఉండదు. అంతలా నౌకా నిర్మాణ కౌశలం మన పూర్వులకి ఉండేదన్నమాటేనా. వాళ్ళంతా అప్పుడంతా ఆదిమ వాసులం అండి, మనమంతా అడవి మనుషులం పూర్వం. ఇప్పుడు సివిలైజేషన్ వచ్చి నాగరికతతో చాలా అభ్యున్నతి చెందిపోయామని చెప్పుకునేటటువంటి ఒక్కసారి స్వస్తికం అనేటువంటి ఓడ యొక్క నిర్మాణాన్ని కనుక రామాయణంలో ఉన్నదాన్ని మనం పరిశీలిస్తే ఏం తేలుతున్నది, ఈనాటి వాళ్ళకి అత్యాధునిక సౌకర్యాలతో ఉంటుంది. అది ఇప్పుడు ఇవాళ అన్ని సౌకర్యాలు ఎలా ఆధునిక అత్యాధునిక అంటున్నారే, అన్ని సౌకర్యాలతోటి కూడా ఆ పడవ నిర్మించబడినటువంటి విధానం కనుక మనం వాల్మీకి రామాయణంలో చూస్తే, ఆంధ్ర వాల్మీకల్లో వాసుదాసు గారు అభివర్ణించినటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈనాడే ఇంకా నాగరికత పెరగలేదనిపిస్తుంది. స్పష్టంగా ఉందండి. అలాగే వైమానిక నిర్మాణం, విమానాలు కూడా ఆనాడు ఉండేది. విమానీకృత రాజహంస మండల కాదంబరిలో ఉన్నది. అక్కడ శ్లేషణ కూడా అక్కడ విమానాలు కూడా ఆనాడు ఉన్నాయి. కాగా ఏమిటంటే మనకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చే నాగరికత పెరిగిందని అందులో పడిపోయి మనం అసలు విషయం మర్చిపోతున్నాం. ఆ విమానాలు కూలిపోయేవి కాదు, ఆగాలంటే ఆగిపోయేవి. ఇప్పుడు ఆ శక్తి వాటికి కింద పడిపోతుందా, ఇంజిన్ ఆగితే ఏదైనా తేడా వస్తే వెంటనే కింద పడుతుంది. ఇలా పడేవి కాదు. అవన్నీ కూడా మనకి వైమానిక గొబ్బూరు వెంకటానంద రాఘవరావు గారని మహానుభావులు ఉండేవారు, విని ఉంటారు. 1952లో ఆయన చక్కగా ఏం చేశారంటే రామాయణ భారత భాగవతంలో తణుకులో నేను ఉద్యోగం చేస్తున్నా అప్పుడు చెప్పారు.
ఆ చెప్పినటువంటి విశేషాలు చూస్తే అత్యద్భుతం. వేదభూమి అనే పుస్తకం రాశారు. ఒక్కసారి ఆ పుస్తకం చూడవలసిందని కోరుతున్నాను. 5 భాగాల్లో రాశారైనా ఆ వేదభూమి వేదములలో ఉండేటటువంటి మంత్రాలు ఆధారంగా చేసుకుని ఆనాడు ఉండేటువంటి ప్రయాణ సౌకర్యాలు అంటే పుష్పక విమానం అనేది రాముల వారికి మాత్రం ఉండేదండి, కొన్నాళ్ళు జనసామాన్యానికి విమానాలే లేవు అని అపోహ మనకు ఆ అపోహను తొలగించడం కొత్తగా శ్రమపడి రాశారు కొవ్వూరు వెంకటానంద రాఘవరావు. ఒక్కసారి ఆ పుస్తకం చూడవలసిందని అందరినీ కోరుతున్నారు. 5 భాగాల్లో వేదభూమి అని పేరు. అందులో కూడా ఈ ముందు ముందు మనం ఆ విషయాలు కూడా ప్రస్తావనకు వస్తాయి ఇక్కడ. అందుచేత ఈ నౌకా నిర్మాణం కోసం వాసుదాసు గారు రాశారు, వారు రాశారు, విమానాల విషయం రాశారు. ఏ విధ ఆకాశ గమనం ఎలా ఉంటుంది, ఏ ఆహారం తీసుకుంటే ఆహారం అంటే ఆహారాన్ని బట్టి ఆకాశం మీద కూడా నడి భూమ్యాకర్షణ శక్తి కింద పడకుండా ఉండే పరిస్థితి వస్తూ ఇవన్నీ తెలియచేశారు కొవ్వూరు వెంకటానంద రాఘవరావు గారు. ఆ పుస్తకాలు చూడ అవి టెక్స్ట్ బుక్స్గా పెడితే ఈవేళ మన భారతీయ నాగరికత అంటే ఏమిటో అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు అవి పెట్టరండి వాడు. ఏం చేయాలంటే మరి అంత దాస్యం అయిపోయింది కదా మనకి, ఆ పరిస్థితి కావాలి. అందుచే అటువంటి ఆ నావ భరతుడు ఇక్కడ దాటడం జరిగింది. వెళ్ళి భరద్వాజుల వారి ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజ మహర్షి భరతుడు నమస్కరించిన భరతుడిని చూసి, ఏమయ్యా అపాపశీలికింతమ్మునకు పొమ్మనినంత మాత్రమున పోయగదా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు రాముణ్ణి పొమ్మనన్నాడు, ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయినాడు. అతనికి అతని తమ్ముడికి సీతాదేవికి ఎక్కువ తలచావా నువ్వు అపకారం, వాళ్ళు ఇంకా సుఖంగా ఉండడం యుద్ధం లేదా సైన్య సమేతుడవై వెళ్ళి నువ్వు వాళ్ళకి అపకారం చేయదలుచుకున్నావా, వాళ్ళకి ప్రాణహాని తలపెట్టావని నిష్ఠురంగా మాట్లాడారు భరద్వాజ మహర్షి. కానీ భరతుడు ఆ సమయంలో గుహుడన్నందుకు బాధపడించిన ఆటవి కూడా తను తెలియకేదో అన్నాడు. త్రికాల జ్ఞాన సంపన్నులైన భరద్వాజ మహర్షి ముఖత ఈ పురుషవాక్యం రావడం చాలా వ్యథ కలిగించింది పరమ భాగవతుడితో కూడా భరతి. అప్పుడు అన్నాడు కదా, 2 చేతులు జోడించాడు. అకట మహానుభావ నినునంతటి వాడును ఇట్టు లెన్స్ వీత కలుషు వ్యర్థ జీవిని కదా, నా జీవితం వ్యర్థం, మీరే ఇలా అంటే నన్ను ఇలా శంకిస్తే నా జీవితం వ్యర్థం. వీత కలుషు నాదో ఏ దోషం లేదు, వ్యర్థ జీవిని కదా, ఒక పాపము లేదు నా ఎడను, రాజ్యకాంక్ష నాకేమీ లేదు. వికట కఠోర వాక్కులను వినుల గృత్సుట మేలే, ఈ పురుషవాక్యాలతో శూలాలతో కూర్చున్నట్టు సమంజసమైన కానీ ఏ విధమైన దోషం లేదు, కానీ ఒక్క దోషానికి ఒప్పుకుంటున్నాను అన్నాడు భరతుడు. ఒకటే దోషం ఉందిటే, ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. అకట మహానుభావ నినునంతటి వాడును ఇట్టులెన్స వీత కలుషు వ్యర్థ జీవిని గదా, ఒక పాపము లేదు నాయడ వికట కఠోర వాక్కులను వినుల గృత్సుట మేలే. ఆ తప్పేమిటంటే రాజ్య వ్యామోహం నాకు లేదు కానీ, అన్నగారి ద్రోహం చేసి రాజ్యం ఆక్రమించాలి దుర్బుద్ధి లేదు కానీ, కైక పుత్రకుడను నింద తప్ప ఒక తప్పును గల్గదు, కైకకు కుమారున్నదే ఒక తప్పు ఉందన్నాడు. అంటే అర్థం తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకున్నాడు. అప్పుడు భరద్వాజులు వారు అన్నారు కదా, నాకు తెలియక కదయ్యా ఎరుగనివాడగాను తెలియనివాడగాను, అంటే భవదీయ మనం తెలుసు నాకు ఎరిగి నీకు బుద్ధి నీకు రామభక్తి దృఢంగా ఉండడం కోసం నీ కీర్తి నలుదశలా వ్యాపించడంతో భరద్వాజ మహర్షి నిష్ఠుర వాక్యాలు పొలిగితే తన యొక్క పవిత్రమైనటువంటి రుజుప్రవర్తనని వెల్లడించాడు. భరతుడిని యుగయుగాలని కీర్తి ప్రతిష్టలందరూ ప్రశంసించడం కోసం మాట్లాడేనయ్యా అంటున్నాడు. భక్తి దృఢీకరింపగా బిరుసననాడినాడ, అందుకోసం అన్నాను నువ్వు నొచ్చుకోవద్దని సమాధానం చెప్పి, సరే సైన్యం అంతా అక్కడ ఉన్నది, భరతశత్రువులు వాళ్ళు వచ్చారు, అందరికీ నేను విందు చేస్తానన్నాడు. భరద్వాజ విందు అంటారు దాన్ని. సామాన్యంగా భరద్వాజ విందు గురించి ఎలా చెప్పుకుంటారంటే, రాముల వారు వెళ్ళినప్పుడు మాత్రం కన్నమూలాలే పెట్టాడని, వచ్చిన తర్వాత మహా విందు చేశాడని, ఇది వాల్మీకల్లో మాత్రం లేదు ఈ విషయం. తిరిగి వచ్చేటప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు కానీ ఎందుకు అవస్థ పూజ్యతే రామ నశరీరం కదాచ, ఇది వాల్మీకల్లో లేదు ఈ విషయం. ఈ శ్లోకం ఎలా చాటుగా వచ్చిందో నాకు తెలియదు కానీ అవస్థ పూజ్యతే రామ, పదవి అవస్థ అంటే ఇక్కడ పదవి ఏదో అవస్థ పడిపోవడం కదా, ఆ పొజిషన్ ఆ పదవిలో ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఆ గౌరవం వ్యక్తిని గౌరవించారు, ఉన్నతమైన పదవి వచ్చేసరికి అంతా మవాడండి అంతా చేస్తారు. అంచేత ఆనాడు నువ్వు వనవాసానికి వెళుతున్నావు కానీ నిన్ను గౌరవించలేదు, ఇప్పుడు రాదవబోతున్నావు కానీ గౌరవించా అని భరద్వాజ మహర్షి అన్నట్టుగా ఓ ప్రతీతిగా చెప్పుకుంటారు కానీ వాల్మీకల్లో అవాల్మీకం విషయం. ఇంచేదంటే మహర్షి ఎలా అనరు, అవస్థ వాళ్ళకి సర్వసములు వాడు,
రాజ్యమైన వనవాసం, అందులో రామచంద్రమూర్తి వనవాసం లోక కళ్యాణం కోసం కదా. అది తెలిసిన మహానుభావుడు దుష్టరాక్షస సంహారం జరిగింది దీనివల్ల అనుకున్నవాడు ఈవేళ రాజుగారికి నేను గౌరవిస్తున్నా విందు పెడుతున్నానయ్యా అనే మాట మహర్షి అనరు కనుక మహర్షి యొక్క హృదయం తెలిసిన వాల్మీకి మహర్షి మాట రాయలేదు. ఇక్కడ అవాల్మీకంగా దాన్ని తీసేయడు. కానీ చెప్పుకోవడం అందరూ చెప్పుకుంటారు. అవస్థ పూజ్యతే రావణ శరీరం కదాచర. అందంగా కుదిరింది ఆ శ్లోకం, సమయాన్ని నప్పుతోంది. కానీ అన్నీ కూడా శ్రావ్యంగా ఉంది కదా అని ప్రమాణం మాత్రం అవ్వదు. సరే, విందు. ఆ విందులో ఏమైందంటే మహర్షుల వారి సంకల్పంతో నందనోద్యానం అంతా దిగిపోయింది. మంచి ఉసిరి చెట్లు, మామిడి చెట్లు, తీయ మామిడి చెట్లు, ఆవకాయ మామిడి ఉన్నాయి అందులో. అన్న ఇక్కడే ఉందిగా గ్రంథం. సూతములు, సూతం అంటే మామూలు మామిడి, రసాలు అంటే అంత తీపి, అంటే బంగిరి పిల్లకాయ మొక్కలు, బంగనపల్లి, వివిధ రకాలు. తరువాత నాట్యం చేయడం. అక్కడ తపోవనం కదా, చెట్లు ఉంటాయి. చెట్లు తొప్పలు కాదు, అంతటా శిబిరాలు, కూర్చోడానికి వీలు, పడ కుర్చీలు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు ఇందులో ఉంది చూడండి. ఆ తోముకోవడానికి ఇలా వంగేటటువంటి ఈ బ్రష్లు ఉంటాయి చూడండి, అవి వాళ్ళకేం పూర్వులకి తెలియదు అనుకోకండి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉంది గ్రంథం. ఇలా వంగుతుంది అది. ఆ బ్రష్ తోముకునేటప్పుడు అన్ని పళ్ళు తోముకోవడానికి వీలుగా ఆ పౌడర్లు, మళ్ళీ పేస్టులు, ఇన్ని తయారయ్యేది. ఇందంటే ఒక భోజనం ఒకటి పెట్టలేదండి ఆయన. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మొహం కడుక్కోవాలి. మరి సబ్బులు, సబ్బు అన్న పదం ఉండదు కానీ శరీర మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి కావలసినటువంటి ఉపకరణాలు ఇన్ని ఏర్పాటైపోయేటండి. భరద్వాజ విందు అంటారు. అందుకే ఎవరైనా విందు చేస్తే అలా చెప్పుకోరు. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే బాగా మనకి ఎవరైనా పెడితే భరద్వాజ విందు చేశాడు, ఓహో. తినడం మట్టుకే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కూర్చోడానికి కావాల్సినటువంటి సింహాసనాలు, అనేక విధాలుగా సౌకర్యాలు ఇవన్నీ ఉండి చక్కగా అల్పాహారాలు. మళ్ళీ పొద్దున ఉప్మా కావద్దు. అది ఇడ్లీ, ఇడ్డెనులు అన్న పదం మన భాషలో ఉందండి. ఇడ్డెనులును చేత ఇడ్లీ అన్నది ఇంగ్లీష్లో అంటున్నాం కానీ మనకి శుభ్రంగా ఉంది. మరేం పర్వాలేదు. ఇడ్డెలు, కుడుములు, కొట్టెంక బుట్టలు పనసాకులతో చేస్తారు. దాంతో వేసి మరీ రుచిగా ఉంటుంది. అన్ని ఆహార పదార్థాలు వడ్డించి వారు ఎవరు ఉన్నారు. ఆయన అన్నాడు కదా, భరద్వాజుడు బఫే డిన్నర్ చేశాడన్నారు. అలా ఎక్కడా లేదు. కూర్చోడానికి వీలుగా ఆసనాలు. బఫే డిన్నర్ నిలబడి తినాలి కర్మగారి, ఈ మళ్ళీ కూర్చోడానికి ఉండదు. అలా చేయలేదు ఆయన. వడ్డించే వాళ్ళు ఎవడో కనపడలేదు అక్కడ. ఉసిరికాయ పచ్చడి ముందు. మరి ఇంత తిన్నప్పుడు పైత్యం తగ్గాలి కదండి. ఉసిరికాయ పచ్చడి ముందు ఆరగిస్తే ఆ పైత్య దోషం ఉండదు కనుక ఆ ఉసిరికాయ పచ్చడి, ఇంకొంచెం ఉసిరికాయ పచ్చడి ఉంటే బాగుండు అనుకునేసరికి మళ్ళీ ముందు ఇష్టం. ఎవరో టీచరో తెలియదు. వడ్డానికి ఎవరో రాలేదండి. అది బఫే డిన్నర్ మాత్రం కాదు మహానుభావ. వాడు నిలబడి తినాలి, కర్మ కాలిపోతుంది బాబోయ్. ఇంకెలాగే ఎడం చేత్తో పెట్టేసేసుకుని ఆ హడావిడిగా తినేసేస్తే వాడెక్కడ తినేస్తాడు, వీడికి కంగారు వచ్చి తీసుకుని మొత్తం మీద అంతా కూడా ఆ పులుసు మొక్కలు వాళ్ళు లాగేస్తున్నాడు, వాళ్ళు అంతకంటే లాగుతున్నాడు. ఈ అవస్థ అంతా బఫే డిన్నర్లో. అలా కాకుండా సుఖంగా కూర్చున్నారండి పీటలతో సహా. ఆ పీటల మీద కూర్చుని చక్కగా భోజనాలు. మరి కడుపు నిండిపోయింది, ఇంకా తినాలని ఉంది. ఆ పులుసు ఇంకో వాయి కలిపితే బాగుంటుందిరా. ఈ మా బాబాయ్ గారు అనేవారు, పురుషోత్తం గారు. అక్కడ నేను వారి ఇంట్లో ఉన్నప్పుడు, ఇంకో వాయి పులుసు కలపరా. ఆయన వాక్యం భంగిమది ఆయనకి తెలుసు, ఆయన ఎలా మాట్లాడేవారు. అది మొదలుకొని రెండోసారి పులుసులు కూడా అలవాటైపోయినారు. అలాగే పులుసు మొక్కలు వాడున్నట్ట. ఆ పక్కన ఉన్నవాడు, రే నువ్వు తిన్నది బాగులేదురా, నేను తిన్నది బాగు. ఆవడలు, ఆవడాలన్న పదం ఎక్కడుందండి. తక్ర, నిమజ్జన ఏమిటి, మాషం. పెరుగులో దధి, నిమజ్జనం. దధి అంటే పెరుగులో నానినటువంటి మాషం అంటే గారెలు, అంటే ఆవడలు. ఇప్పుడు అసలు ఉపన్యాసం మాట ఎలా ఉందా, వస్తే బాగుండు అని అనిపించి ఇలా రచించారు మహర్షి. అవి అర్థం చేసుకుంటారు. అంటే ఊరికే చదువుకు వెళ్ళిపోవడం కాదు. బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. మిరపకాయ లేవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మిరపకాయ లేదు.
మిరియములు లోపల పెట్టి ఇప్పుడు మిరపకాయ పెట్టి బజ్జీ పిండి పైనుతున్నారే, ఎలా చేస్తారో నాకు తెలియదు బాబోయ్. అది ఏమిటంటే అలా వేయించినటువంటి బాపతో లోపల మిరియపు పొడి ఉంటుంది. మిరియపు పొడి అప్పగా సైంధవ లవణం వల్ల జలోదరాది వ్యాధులు రావు. అంచేత ఆరోగ్యం కలిగించేటువంటి భోజనం మిరపకాయ బజ్జీకి బదులుగా మిరియములతో ఉన్నటువంటి బజ్జీ. అంతే బావుడు ఇలా మొదలెట్టే ఏమిటయ్యాయి మేడం. తరువాత ఆకలి తినేసాం, కడుపు నిండిపోయి ఏం చేయాలి, ఇంకా తినాలని ఉందిరా అనుకునేసరికి ఒక పౌడర్ ఉంది అక్కడ. వీడికి కోరిక కలిగేసరికి ఆ పౌడర్ వేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఆకలేసేస్తుంది. అది ఏ బాగుండండి మనకి. కడుపు నిండిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏ విధమైనటువంటి సమస్యాత్మకంగా మళ్ళీ అంత తిండి తినేలా. నేను కల్పించి చెప్పడం లేదు మహానుభావ. తూర్ణముగా జీర్ణంబులుగా ఊటకు నుత్సోర్ణంబులు, ఇదిగో పద్యం. నీళ్ళ వర్ణిస్తున్నాడు ఈయన, ఎక్కడుందని అనుకోకండి. ఏంటనే నా ఉత్తరం రాదు మహానుభావ. కొంచెం విచారణ చేస్తే తూర్ణంబుగా జీర్ణంబులుగా ఊటకు నుత్సోర్ణంబులు. ఆ పౌడర్ మనకు ఉంటే బాగుడు. అది ఎన్ని ఆవడలైనా తినేసేయచ్చు, ఎన్ని బజ్జీలైనా తినేయచ్చు, ఎంత తిండైనా తినేయచ్చు. రకరకాల వంటకాలు ఎవరు వడ్డిస్తున్నారో తెలియదు. అలా అనుకునేసరికి ఒరే దోసావికాయ చాలా బాగుంది అనుకునేసరికి దోసావికాయ వాడు వేసేటట్టు ఉంది. అడగక్కర్లేదు, ఇక అడగకుండానే వాడి సంకల్పాన్ని అనుసరించి దోసావికాయ అక్కడ ఉంది. జీడి పిందెలు మామిడి పిందెలు ఉంటాయి చూశారు, ఆ ముక్కలైతే రుచిగా ఉంటుందిరా అనుకున్నట్టు వాడికి అవే ఉండేస్తాడు. మరి ఎప్పుడు చేశారో ఎప్పుడు వేశారో తెలియదు, కానీ అమాంతంగా అవి ఇస్తట్టు ఉన్నాయి. ఏది టెంక పట్టకుండా మామిడి పిందెలు ఉంటాయి చూడండి, ఆ పిందెలు ఆవబద్దలు ఆ రుచిగా ఉంటాయి. అవి కావాలనుకున్నాడు ఒకడు, అవి ఇస్తట్టు. దోసావకాయ అనుకున్నాడు ఒకడు, గురుసులో మొక్కలు అనుకున్నాడు ఒకడు. ఎవడు కూడా వాడిది భిన్న రుచిర్హి లోక. లేదా కాళిదాస మహాకవి చెప్పినట్టు భిన్న రుచిర్హి లోక. అందరికీ అన్నీ రుచిస్తాయా? రుచిస్తాయండి. ఒకరికి పులిహార ఇష్టం, మళ్ళీ క్షీరాన్నములు హయ్యంగా మీరు ఆము నెయ్యి, మళ్ళీ నేతిలోకి వెళ్తే డాల్డా కాదు, మళ్ళీ దగ్గు రావడానికి. హయ్యంగా వీనమాదాయ రఘోషులో కూడా చెప్పారు. ఆవు నెయ్యి 1 వరకు పోయినట్టు అప్పుడే కాసింది. పైగా కాచిన నెయ్యి వేసుకోవడం మరీ మంచిది. కొన్నింటికి పెదవుల కనుక ఎదైనట్టయితే ముద్దగా ఉన్నటువంటి ఆ వెన్న నెయ్యి రాసుకోమన్నారు. వేసుకునేటప్పుడు కాచిన నెయ్యి వేసుకోమన్నారు. ఆరోగ్యాన్ని ఆరోగ్యప్రదంగా ఉంది, ఆనందప్రదంగా. ఓ పక్కనే డ్యాన్సు, ఓ పక్కన టీవీలు ఎదుర్కొన్నారు. మరొకటి టీవీ రూపం కాకపోయినా డ్యాన్సు చేస్తున్నారు, వచ్చి నాట్యం చేస్తున్నారు. ఒకళ్ళు పాట పాడుతున్నారు, ఇంకో పని చేస్తున్నారు. ఆ వినోదం చూస్తున్నారు. టీవీ చూస్తూ మనం భోజనం చేసినట్టుగా అవన్నీ చూస్తూ వీళ్ళు హాయిగా ఆరగిస్తున్నారు. కడుపు నిండితే చూర్ణం వేసుకుంటున్నారు. మళ్ళీ ఆకలేసేస్తుంది. ఎంతసేపు తిన్నారో వాళ్ళకే తెలియదు. మనకి అవకాశం వస్తే మనకి తెలుస్తుందండి. తెలియదు, ఏం చేస్తాం, తెలియక ఎందుకు ఈ విందంతా ఇంతకీ. ఈ తినంటూ అన్నవాళ్ళు అనుకున్నట్టు అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళు, రే రామచంద్రమూర్తి సుఖంగా అక్కడ ఉండని వెళ్ళిన చోట ఈ భరతుడు సుఖంగా ఉండని, మనం మాత్రం ఇలా తింటూనే ఉందని అనుకున్నారు. ఇదంతా అన్నమయ కోశానికి సంబంధించి వేదాంత ప్రకరణం ఆలోచిస్తే బుద్ధు మనకి ఉండేటటువంటి పంచకోశాల్లో మొట్టమొదటి అన్నమయ కోశం, తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాల్లో ఏ కోశంతో సంబంధించి ఉన్నాం మనమంతా? అన్నమయ కోశం. అన్నమయ కోశంలోనే ఆనందం ఉందనుకుని కావలసినవి తింటున్నాం. అనారోగ్యం వస్తే బాధపడుతున్నాం. పోలేదు, ఒరే అన్నం రోజు ఉండేదేరా, ఆ పిండి బట్టలు తినరా అంటున్నాడు ఒకడు, ఆ చెప్పుకునేవాడు. అది ఓ మాట ఉందండి, మౌనేన భోక్తవ్యం అన్నాడు ఒకడు. మౌనేన భోక్తవ్యం ఆబ్దిగాని కానీ మామూలులో కానీ పెడిపోయిన వాళ్ళు మాట్లాడుకోవాలి. చైతన్యం పవనం వనం 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 భోజనకాల గోవిందనామస్వరం. పెళ్లి భోజనాల్లో విందు భోజనాల్లో మాట్లాడాలి. ఆప్తిక బ్రాహ్మణిగా కూర్చున్నప్పుడు మౌనేన భోక్తవ్యం నియమం ఉంది దానికి. మౌనేన భోక్తవ్యం ఇక్కడ పెడితే నోరు మూసుకుంటే ఎలా కుదురుతుందండి?
చైతన్యం పవనం వనం వనవనం వానం వనం వావనం భోజనకాల గోవింద నామస్మరణ. అవన్నీ ఉండేవి పూర్వం. పట్టుపంచులు కట్టుకుని వెండి చెప్పులు పట్టుకుని వెళ్ళే రోజులు మా బాల్యం. ఆ వెళ్ళి కూర్చున్నప్పుడు స్థిమితంగా శాస్త్రుల వారు శ్లోకం బూర్లు కొంత తిన్న తర్వాత ముద్దుతే అందుకునేవారు కాదు, కాస్త పులిహార బూర్లు అందుకున్న తర్వాత కాస్త కడుపు నిండిన తర్వాత శాస్త్రుల వారు శ్లోకం అందుకోండి. చైతన్యం పవనం వనం. ముందు ఆకలిగా ఉన్నప్పుడు అందుకునేవారు కాదు. ఇంకో ఆయన అందుకున్నాడు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంఠావు దప్పెను. ఏమంటే ప్రాణం ఠావులు తప్పినోడు అలా మాట్లాడతాడండి. ప్రాణం కంట పోయే పరిస్థితిలో అంత గట్టిగా అంటాడు ఎవడైనా? ఆయన ఊర్లు పులిహాలు దిట్టంగా దట్టించిన తర్వాత గట్టిగా కంఠస్వరం వచ్చేది. అందుకని ఏం చేయాలంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాశారు. ఆ పద్యాన్ని అలా చదవకండి. భోజనకాలు గోవింద నామస్మరణ కింద లవక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు తప్పారు. ప్రాణం ఠావు తప్పినోడా? లవక్కింతయు లేదు ధైర్యము ప్రాణం పోతుందా గజేంద్రుడికి? లవక్కింతయు లేదు ధైర్యము విలోలం ప్రాణంబులు ఠావులు తప్పి మూర్ఛ వచ్చే అని చదవాలి. మా క్లాసులో మా బాబాయ్ గారి ఉదాహరణ చెప్పేవారు. మరి శిష్యులు కూడా వచ్చారు కనుక ఇంకా ఆనందిస్తారని, మీరందరూ ఆనందిస్తారని చెబుతున్నాను. అది దేని చదివే భంగిమ దానికి ఉండాలి. అలాగా వాడు హాయిగా మాట్లాడుకుంటే ఒరే నువ్వు తిన్నది బాగోలేదురా నాకు వేసిన బాగుందిరా అంటున్నట్టు వాడు అలా ఆనందంగా కేరింతలు కొడుతూ తింటున్నారు. వివాహ భోజనం విందైర వంటకం అలా కబుర్లతోటే నడవాలి. ఆ నడవకూడని అది వేరే విషయం ఇందాక చెప్పాను. దేని ధర్మం దాన్ని. అన్నింటికి ఒకటి పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. ఇంతటో మనం హాయిగా తింటూ అందారు. ఇంటి దగ్గర డబ్బు ఖర్చు లేదు, వంట పెంట పంట అక్కర్లేదు. ఇంకెందుకంటే ఇక్కడ రోజు భోజనం అక్కడ చేస్తుంటే ఇంకెందుకు హాయిగా ఉంటుంది. ఆ రామునకు భరతులకు క్షేమము కలుగాక మనం ఇలాగే తిందామనుకుంటే బళ్ళు తెల్లారి మొత్తం అంత అంతర్థనం అయిపోయింది. ఆ పౌడర్లు లేవు, ఆ ఆవడలు లేవు, ఆ బూర్లు లేవు, ఆ పులిహార లేదు, ఆ పరమాన్నము లేదు. ఏమైపోయాయి? ఆ నందనోద్యానం లేదు, ఆ డ్యాన్సులు టీవీలు అవి లేవు. ఏమైపోయాయి? ఆ చెట్లు చిన్న చిన్న మొక్కలు ఒక్క ఉసిరికాయ తిందామంటే లేదు, ఉసిరి పచ్చడి అంతకంటే లేదు, మరో పచ్చడి లేదు, దోసావకాయ లేదు. తినాలనుంది, కొంచెం భారంగా ఉంది. పౌడర్ చూసిగా పౌడర్ కనపడలేదు వాడికి అజీర్ణం పడుకుంది. పౌడర్ దొరికితే కదండి. ఇలా జరిగిందంటే భరద్వాజం ఎందుకు ఈ గోలంతా ఎందుకు? ఏం భరద్వాజ విందు చేశారు ఒక ముక్క చెబితే చాలదా? దీని పరమార్థం ఒకటి ఉన్నది. అవునా? ఇంతమంది ఇలా తిన్నారా అయోధ్యకి వచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు ఏం జరిగిందంటే ఒక శిబిరం ఉన్నది, ఒక మందిరం మహర్షి యొక్క మహిమ చూశారు. దానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. అక్కడ ఉన్నతమైన సింహాసనం ఉన్నది, శ్వేతఛత్రం ఉంది. అక్కడ మహారాజు కూర్చునేటువంటి సింహాసనం ఉన్నది. భరతుడిని సగౌరవంగా తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాడు భరతుడు. ఆసీనులు కండి అన్నారు. కూర్చుంటే భరతుడి గురించి మనం చెప్పుకోకర్లేదు. ఏం చేశాడో తెలుసునా? ముమ్మారు ప్రదక్షిణం చేశాడు ఆ సింహాసనాన్ని. రాముదలంచుచున్ రఘుచంద్రము రాముదలంచుచున్ వింజామరం తీసుకున్నాడు. సచివాసనంబునను కూరిమి మీరగ కూరుచుండినం. వాసుదాస గారి పద్యం. రామచంద్రమూర్తి ఉన్నట్టుగానే భావన చేసి వింజామరం తీసుకుని మంత్రి కూర్చోవలసినటువంటి ఆసనం మీద కూర్చుని శ్వేతఛత్రంతో కూడా సింహాసనం మీద రామచంద్రమూర్తి అర్హత ఉంది కానీ నాకు లేదనేటువంటి ధార్మికైన దృక్పథం చెడిపోకుండా ధర్మానికి నిలబడ్డవాడు భరతుడు. మిగతా వాళ్ళు నిలబడ్డారంటే ఇవన్నీ తింటూ కూర్చుందాం అనుకుంటు. నిజమైన భక్తులు ఎవరండి? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జరతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ వేత్తి తత్తదా. భరతుడు నిలబడ్డాడు అంటే అర్థం ఎందుకు చెప్పారు ఇది? భరతుని యొక్క చిత్తవృత్తి ఈ ఆవడలు ఈ బూర్లు పులిహార అరగిస్తాడా లేక వేరు విధంగా ఉంటాడా అంటే ఆయన ఈ విందు ఆరగించలేదు. రామచంద్రమూర్తి కందమూలములు భుజిస్తూ ఉంటే నేను మాత్రం రాజభోజనాలు చేయడు వాళ్ళందరికీ పెట్టమని తాను కందమూల మహర్షి ఇచ్చినటువంటి కందమూలములు మాత్రమే ఆరగించి సింహాసనం మీద కూర్చోకుండా సచివాసనం మీద కూర్చుని దాని అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించారు కనుక నభవంతి భరతోపమాహ.
అది కారణం. ఆయన చిత్తవృత్తిని వ్యక్తీకరించడం కోసం ఇంత విందు. అందరికీ కూడా విందుల గురించి చెప్పుకుంటే ఉల్లాసంగా ఉంటుంది. కావ్యం కదా అది, నవరసాలుగా ఉండాలి కదా, హాస్యరసం ఉండాలి, అందులో ఆనందం ఉండాలి. అయ్యో అంతా అయిపోయింది రేపు బెంగ ఉండాలి, అయ్యో ఇంకా తినాలంటే తెల్లేరుకోవాలి, అన్ని రసాలతోటి పరిపుష్టంగా ఉండాలి కదా, అది కావ్యం మహాకావ్యం కదా, తర్వాత వచ్చే కావ్యాలకి మార్గదర్శకం కావాలి కదా అని వాల్మీకి మహర్షుల వారు మన కళ్ళ ఎదుట ఆ దృశ్యాలన్నీ పెట్టారు. ఇవన్నీ నిజమా అండి? నిజంగా అవడం ఉన్నాయి అక్కడ? నిజంగా పులిహార ఉంది, తర్వాత ఎందుకు లేవు? అలాగే ప్రపంచంలో నువ్వు అనుభవించేటువంటి ఏ సుఖమైనా మిథ్యాభూతమని తెలుసుకో. ఇది వేదాంతం స్ఫురింపచేయడం. ఆ తత్వం తెలుసుకున్నది ఎవరు? మహర్షి సర్వసమర్థుడు. కానీ నేను రామచంద్రమూర్తి ఏ విధంగా ఉంటే అలాగే ఉండాలనుకున్నాను. జటాజనములు ధరించి కందమూలాలు మాత్రమే ఆరగించదలుచుకున్నాను. మొట్టమొదట నిర్ణయించుకు బయలుదేరాడు కనుక ఇది నీకు ప్రలోభపడలేదు. ఏ యాత్రము కూడా పొరపాటును కూడా ఏమవుతుంది, ఆహ్వానించేసరికి గమనం వెళ్ళి కూర్చుంటారు ఎవరైనా. అప్పుడు కూడా దృఢమైనటువంటి భక్తి తత్వాన్ని విస్మరించకుండా స్థితప్రజ్ఞ లక్షణాలతో అనన్యమైనటువంటి మైచానన్యయోగేన భక్తి రవ్య విచారణ గీతాచార్యులు చెప్పిన దానికి ఉదాహరణగా అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసరి అన్నదానికి లక్ష్యంగా భరతుల యొక్క ప్రవర్తన ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. అంటే పైకి కనిపించే వ్యామోహాలకి మీరు ముక్తులు కాకండి, వాస్తవమైన భరతులే భక్తి తత్పరులై మీరు తరించండి అని వాల్మీకి మహర్షి మనందరికీ దివ్యోపదేశం చేయడం కోసం ఈ ఘట్టాన్ని ప్రదర్శించారు శ్రీమద్ రామాయణంలో. అది మనకు కావాల్సింది. ఆవడలు తింటూ కూర్చోమని కాదు, వాళ్ళు తిన్నారు కదా మనకు కూడా వస్తే బాగుండు, వేస్తే బాగుండు. చాపల్యం, జిహ్వా చాపల్యం కోసం తినకూడదు. క్షుద్యాధిష్టి, ఆకలి అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి తగ్గడానికి ఏదో పడాయి. స్వాద్వర్ణన్నతు యాచ్యతాం, రుచి కోసం తినకు. స్వాద్వర్ణన్నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శుద్ధ్యాధిశ్చ చికిత్సతాం. ఆకలి అనే వ్యాధిని శాంతింపచేయడం కోసం ఆహారం తీసుకోవాలి తప్ప రుచుల కోసం ఊరికే వాటి కోసం ఊరించడం కోసం వాడు తింటూ ఇంకోళ్ళకు కూడా అబ్బా ఏం బాగున్నాయని వర్ణించడం కోసం కాదు. అంచేత అలా ప్రలోభపడడం అది జ్ఞాని లక్షణం కాదు అని ఒక విధమైనటువంటి అత్యుత్తమైన సందేశాన్ని లోకానికి అందించడం కోసం ఆ మహానుభావుడు కావ్యం రాశారు. మొత్తం ఆడాలని మాయమైపోయి దీంతో ఉందండి. ఇప్పుడు ఆ నవ్వు అప్పుడు నూరు ఊరినట్టు ఇప్పుడు ఊరుతూ ఉందా? అదే కావ్యంలో ఉన్న విశేషం. సరే వెళ్ళి వస్తా అన్నాడు. తల్లుల్ని చూపించమన్నారు. తన తల్లి అయిన కైకని చూపించినప్పుడు కొంచెం నిష్ఠురంగా మాట్లాడాడు భరతుడు. ఆమెను నిందించగయా పరమ ప్రయోజనం ఉందన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళారు సైన్య సమేతంగా. గుహుడితోడు చెప్పారు, నువ్వు ఆ పక్క నుంచి రా, నేను ఈ పక్క, మేము ఇక్కడి నుంచి వస్తాం. శత్రుఘ్నుడు తాను వస్తున్నారు. మధ్య మధ్య శత్రుఘ్నుడు ఇంకో దారిలో వెళ్ళవాలి. ఈ ప్రకారంగా వెళుతూ నలుమూలలా కూడా అన్నీ గమనిస్తూ వెళితే రామచంద్రమూర్తి ఉన్నటువంటి విశేషం తెలుస్తుందని, స్థలం తెలుస్తుందని అనేక విధాలుగా శ్రమపడ్డారు వాడు. రఘుత్తము కాల్నడనారయంగ పోలు, రథం మీద మాత్రం వెళ్ళడానికి వీలు లేదు, కాలినడకన వెళ్ళవలే అన్నాడు భరతుడు. కాల్నడనారయంగ పోలు, వాళ్ళు నడవగలిగారు కనుక. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి ఆటో. మనకు ఆ రూల్స్ పెడితే కుదరదు మహాప్రభు. ఇప్పుడు కాలాన్ని బట్టి నువ్వు నడిచి వెళ్ళమంటే ప్రాణాంతగా అవుతుంది. చేత నిజేచ్ఛ చేయదను రోగంబు గది సిరపుడన శాంతి పర్వాల. ఆరోగ్యాన్ని అనుసరించి చేయండి. వాళ్ళు ఎక్కలేదు కదా మీరు బండి ఎక్కడ మానేసేది రోగాలు తెచ్చుకోకండి అన్నారు. అది కూడా పురాణాలు మనకి సర్వ సౌకర్యాలు చెప్పేయండి. మనకి సౌకర్యాలు కలిగించే శాసనం పెట్టారు, బాబాయ్ నడవాలన్నారు, ఎవరు నడుస్తారు అనుకోకర్లేదు. ఎక్కడికెక్కడికే అన్నీ కూడా సౌలభ్యాలు కూడా ఇచ్చింది మనకి రామాయణ శాస్త్రం. అలా వెళుతున్న సందర్భంలో పెద్ద దుమ్ము బయలుదేరి ఈ సైన్యం నడుస్తుంది కదా. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో అన్నారు కదా, సన్నధూళి మింటికి తెరసాపయెత్త. అద్భుతమైన వర్ణన చేశాడు. సన్నటి ధూళి మింటికి తెరచాపలా అవుతున్నాడు. ఆ వర్ణన ఎలా తోచిందో కానీ కవిసమ్మనాటి మహానుభావుడికి. మింటికి తెరసాపయెత్త, ధూళి రేగుతోందని వావిలి కొలవార్దాల్లోనూ ఉంటుంది, మూలంలోనూ ఉంటుంది. మూలానుసారంగా వెళ్ళిపోయింది అక్కడికి వెళ్తూ. అదేసరికి పెద్ద కోలాహలంగా బయలుదేరి మృగములన్నీ పారిపోతున్నాయి. మృగాలన్నీ పారిపోతున్నాయంటే ఒక మహారాజు వేటకి వస్తే అప్పుడు పారిపోతాయి. అప్పుడు రామచంద్రమూర్తి ఏమి అభిప్రాయం కలిగిందంటే,
ఏమిటి అని ఎవరైనా వేటకి వచ్చారా, లేకపోతే ఏదైనా భయంకరమైన మృగం వచ్చి సామాన్య మృగాల్ని బాధ పెడుతుందా అని సంగతి చూసుకుని లక్ష్మణస్వామిని చూడమంటే ఆయన పుష్పిత సాలమెక్కి ఆ చెట్టు ఎక్కాడు. పెద్ద చెట్టు, పుష్పించినటువంటి చెట్టు. భీమమై తన దశ వచ్చుచున్న ఒక దారుణ సైన్యముగా అంచెదవులన్. భయంకరంగా ఉంది సైన్యం, దూరం నుంచి చూసేయడం భయంకరంగా ఉండదు. భీమమై తమ దశ వచ్చుచున్న, ఇటే వస్తుంది పైగా, ఒక దారుణ సైన్యముగా అంచెదవులను. దగ్గరికి వచ్చినప్పుడు భయం ఉండదు, దూరంగా చూసినప్పుడు కొన్ని భయంగా ఉంటాయి. అప్పుడు అంటున్నాడు కదా, ఆ చెట్టు మీద నుంచే రాముల వారితో చెబుతున్నాడు, మునుకొని తాల్పు మీ కవచము. నువ్వేం చేస్తావంటే గ్రక్కున అర్పుమువన్నీ. అగ్నిహోత్రాన్ని అర్పమంటే వంట చేస్తోంది సీతామ్మవారు అని అర్థం కాదు. అగ్నిహోత్రం చేయడం అనేది ఉండే, అగ్నులతోటి వెళ్ళేవారు. ఆ అగ్నిహోత్రం బాబు పొగ కనుక పైకి వస్తే ఇక్కడ రాముడు ఉన్నాడు కనుక శత్రువులు ఎవరుకోవచ్చు, బాణం ప్రయోగించడానికి అవకాశం. అంచేత గ్రక్కున అర్పుమువన్నీ. పైగా ఏమిటంటే శరాసనం, ధనుస్సు తీసుకో. మునుకొని దాల్పు మీ కవచము పెను మోసము వచ్చే. దారుణమైనటువంటి మోసం వచ్చింది. ఏమిటి ఆ మోసం చెబుతున్నా అన్నాడు. ఘనతర రాజ్య సంపదలు గైకొని తానభిషిక్తుడై పురిన్ మనల వధింపవచ్చను సుమా భరతుండల కైకబట్టి. ఊహెలా వెళ్ళదు చూసారా. ఘనతర అవాంహంతు సమభ్యేది కైకేయా భరత సుత. మూలం వాల్మీకి మహర్షి యొక్క వాక్యం ఎలా ఉందంటే, కైకేయా సుత భరత అవాం హంతుం సమభ్యేది. వాసుదాస్ గారు ఏమన్నారు, మనల వధింపవచ్చరు మా భరతుండల కైకపట్టి. అనువాద సౌందర్యం కూడా అందంగా వచ్చింది. అందులో వాల్మీకి మహర్షుల వారి సంస్కృత భాషలో ఒక సొగసు ఉంది. ఆవాం హంతుం సమభ్యేది భరత కైకేయా భరత సుత. కైకేయా అని భరత అని సుత అన్నాడు. కానీ ఏమనాలి వరసలో, కైకేయా సుత భరత అనాలి. కానీ ఆ వ్యగ్రత్వంలో కోపాతిరేకంలో లక్ష్మణస్వామి భరతుని ఎందు శంకించినప్పుడు కైకేయా భరత సుత అది వాక్యం ఏమైంది, వ్యవధానంగా వచ్చింది. భరత శబ్దం వ్యవధానంగా పడింది. ఇది కావ్య మర్యాదలో గొప్ప విశేషం. ఊరికే మనం కైకేయ కుమారుడు భరతుడని మామూలుగా అనలేదు, కైకేయా సుత అనలేదు, కైకేయా భరత సుత. ఆ భరత శబ్దం వ్యవధానంలో పట్టడంలో అది వ్యగ్రత్వానికి, ధీరోద్ధత నాయకుడు యొక్క మాటలకి అనుగుణ్యమైన పద్ధతిలో అభివర్ణన చేశారు వాల్మీకి మహర్షి. కావ్యం కూడా కదా అది, కావ్యం అసలు ప్రధానమైన కావ్యమే. అందుచేత ఆవాం హంతుం, ఆవాం అంటే మన ఇద్దరిని అని అర్థం. యోచన ఉంటుంది కదా దానిలో. మనల వధింపవచ్ ఘనతర రాజ్య సంపదలు గైకొని తానభిషిక్తుడై పురిని. భరతుడు వచ్చాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాడు వాడు. అప్పుడు ఏం చేసినాడు, మనల వధింపవచ్చను సుమా భరతుండల కైకపట్టి. ఆ ఘనరథమందు ఉద్గత ప్రకాండము గ్రాలెడు కోవిదారకేతన మది చూడవర్ణ మది దక్కు సంధియ మాతడే సుమా. కొండగోగు పువ్వు ఇక్ష్వాకు వంశపురాజులకు గుర్తు జెండా మీద. ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. అర్జునుడికి కపిధ్వజం, ఇంకొకటి కోవిదార, కొండగోగు పువ్వు అని అర్థం. కోవిదారకేతన మది చూడవన్న మది దక్కు ముసందియము అతడే సుమా. మన వంశీయులకి జెండాది. భరతుడు పట్టాభిషిక్తుడే మన చంపడం కోసం వస్తున్నాడు. అంచేత రౌతులుమ్మ వటే పోయి ఒక్కడు వస్తే అనుకుందు, రౌతులుమ్మ వటేండ్రు వెసరానిటదొచ్చి మనమిప్పుడు శాపములు శాతశరంబులనుకొనుచు స్మాధరమే కూటో ఇందెయుండుటో నీ తలపేది చిక్కెడిని నేడనిలో భరతుండు భూపతి. మనం కొండకి యుద్ధం చేద్దామా, కింద నుంచి యుద్ధం చేద్దామా అంటే ఏమిటర్థం? సైన్య సమేతంగా ఎప్పుడైతే వస్తున్నాడో మనం చంపడం కోసం రూఢైపోతుంది. అనుమాన ప్రమాణం అంటారు తర్కంలో. దీన్ని సైన్య సమేతుడిగా భయంకరంగా వస్తుంటే వాడు ఉద్దేశం ముందు తెలియదు. అనుమాన ప్రమాణంలో ఏమవుతుంది, ఊహించడం అన్నమాట. ఆ ఊహ సరైన అవ్వచ్చు, కాకపోవచ్చు. అది తర్క విషయం కూడా ఉంటుంది. ఇందులో తర్క, వ్యాకరణ, వేదాంత, పూర్వమీమాంస విషయాలు అన్నింటిలో సమన్వయం ఉంటుంది. రామాయణ భారత భాగవతాలు అన్నీ కనిపిస్తాయి మనకి. అన్ని శాస్త్రముల యొక్క నిశ్చిత్తత దానిలో ఉంటుంది. అది గొప్పతనం. అనుమాన ప్రమాణంగా ఏమంటున్నాడు, ఇలా వస్తున్నాడు కనుక శాపము శతశరంబులనుకొను తుష్మాధరమెప్పుటో ఇందెయుండుటో నీ తలపేది. ఎందుచేతనంటే నీకును నాకు సీతకును నిష్ఠుర కష్టము కూర్చే శాశ్వత శ్రీకి నినుందొలంచే మది చేర్చె నికాన విధంబు.
ఆ కైకతనూజుడు ఆ రిపుడు క్రమర పైబడవచ్చ సూచితే భీకర బాణపాతముల బీరము నీరు నరించి త్రుంచెదన్. ఎంత మాట్లాడాడంటే మన ముగ్గురికి అష్టకష్టాలు కలిగించాడు వాడు. నీకును నాకు సీతకును నిష్ఠుర కష్టము కూర్చే శాశ్వత శ్రీకి నిన్ను తొలంచే. రాజ్యాల్లో కూడా అడవుల పాలు చేశాడు. ఆ కైకతనూజుడు ఆ రిపుడు శత్రువు క్రమ్మర పైబడవచ్చ, మళ్ళీ అంతటితో ఊరు కూడా చంపడానికి వచ్చాడు. భీకరబ్బ నువ్వు గనక సరే అంటే భీకరబ్బ నపాతముల బీరము నీరు నరించి త్రుంచెదన్. చంపడం తప్పనుకోద్దు, భరతుని త్రుంచుటందు ఒక పాపము లేదని తోచ నాకు. ఏం తప్పులేదు, దుశ్చరితుని కీడులను సల్పినవా అని త్యక్త ధర్ముని ఈ అలుచు సంపెద ఏలుము రాజ్యమంతయు. ఎంత పద్యాలు ఎలా రాశాడు చూసారా వాసుదాసు గారు. ప్రచారం చేయాల్సిన ధర్మం ఉంది ఆ పద్యాలు లేదా? ఆ రసం, ఆ లక్ష్మణుని ధీరోద్ధత నాయకుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూడలేదు. కానీ మహాకవి క్రాంతదర్శి గనక రవిగాననిచో కవిగాంసురే అరణ్యంలో మారుమూల జరిగినటువంటి విషయాన్ని తతపశ్యతి ధర్మాత్మ అని ప్రాచీన అగ్రేషు గర్భేషు దర్భకంలో వేసుకుని ఎక్కడో జరిగింది చూసి రచించారే. ఆయన కళ్ళతో చూడకపోయినా దివ్య దృష్టికి అంతా కనిపిస్తూ ఉంటే యథాతథంగా జరిగిన విషయాన్ని మనకి తెలిసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క సంస్మరణ మానితే ఎంత ద్రోహం అండి. ఆయన తలుచుకోవాలా కదా. ప్రాతస్మరణీయులు వాడు, పొద్దున్నే లేచి తలుచుకోవాల్సిన మహర్షులు వాడు. ఆ ప్రకారంగా అనుసును క్రోధమూర్ఛితుడు రణయత్నము చేయుతున్న లక్ష్మణు క్రోధం చేత మూర్ఛితుడయ్యాడు. రెండు రకాలు ఉంటాయి. క్రోధం వస్తుంది. ఆ క్రోధాన్ని తన అధీనంలో పెట్టుకునే శక్తి ఉంటుంది. అది ధీరోదాత్త నాయకుడు అంటారు అలాంటి వాళ్ళని అలంకార శాస్త్రంలో. కానీ ఆ కోపం చేత మృంగబడిన వాడు మూర్ఛితుడై ఉంటాడు. అందులో యువతలకి రాలేడు. ఆ కోపం అనేది పాపిష్ఠేర్ మరణ అంత ఉత్తమ శషణంగోపం. ఉత్తముడైన వాడు కాసేపు కోపం వెంటనే పోతుంది. కానీ దుర్మార్గ బుద్ధి కలవాడు పాపిష్ఠేర్ మరణ అంత సచ్చిదాకా కోపం అలాగే ఉంటుంది. అది లక్షణం కాదు. ఆ వచ్చింది ఆ క్షణంలో మళ్ళీ వదిలేసేయాలి. అది ఉత్తముల యొక్క లక్షణంగా చెప్పారు. కానీ ఇతను ఎలా ఉన్నాడు ఇప్పుడు? క్రోధం మూర్ఛితుడునై. ఎందుకని కోపం? రామచంద్రమూర్తికి అపకారం చేయడానికి వస్తున్నాడని కోపం తప్ప స్వవిషయం ఏం లేదు అందులో. ఇంచేత అడవుల పాలు చేశాడు, రాజ్యం స్వీకరించాడు, రామచంద్రమూర్తిని ఇంకా బాధ పెట్టడం కోసం వస్తున్నాడని అభిప్రాయం తన మనస్సులో ప్రవేశించిన కారణంగా భరతుడిని ఇలా అన్నాడు తప్ప వాస్తవానికి భరతుని మీద శత్రుత్వం అదేరికి లేదు అతనికి. క్రోధ మూర్ఛితుడునై, మూర్ఛ వచ్చిన తప్పును తట్టుకోలేడు. అలాగే క్రోధం చేత మూర్ఛితుడై రణయత్నము చేయుచున్న లక్ష్మణు పరిశాంతనోక్తులను శాంతిపడంగా వచించరాముడు. సరే అంటే ఇంకేమైనా ఉందండి? సరే అంటే రక్తపాతం అయిపోదు. ఆశయవంతం రామాయణానికి ఆశయం అయిపోతుంది. పరిశాంతనోక్తులను శాంతిపడంగా వచించరాముడు. పనిగలదే సుమిత్రసుత బాణముచే అసిచేత వింటిచే గురుచాపుడు సుమతి తనుగర భరతుడు. ఇంతకీ వైరబుద్ధితో వాడు వస్తే కదా. మంచి బుద్ధితో వచ్చేటప్పుడు ఆయుధాలతో మనకి పనే ఉంది. మహేశ్వాసే భరతే స్వయమాగతేమో. వాల్మీకుల వారు ఏమన్నారంటే మహేశ్వాసుడైన గురుచాపుడు గొప్ప ధనుస్సు కలిగిన భరతుడు వస్తున్నాడు. ఏమిటి దీని అర్థం? భరతుడు మంచి బుద్ధితో వస్తూ ఉంటే మహేశ్వాసే భరతే స్వయమాగతే గురుచాపుడు. ఏమిటంటే లక్ష్మణ ఒక విషయం ఉంది. మనకి అమ్మమ్మలు నాయనమ్మలు పాడేవారు మా చిన్నప్పుడు. బాహుపరాక్రమం భరతుడు నిపోలు కుశలాయక కుశల కథలు ఉండేవి. ఇప్పుడు అవి మోటైపోయాయి. ఇప్పుడు ఈ సాంగ్స్ వేరు, ఇప్పుడు పాడేవి వేరు. చేత ఏమిటంటే బాహుపరాక్రమం భరతుడు నిపోలు మా నాయనమ్మ గారు పాడుతూ ఉండేది అప్పటి విద్యది. ఎక్కడదో తెలుసునా కుశలవులు చిన్న బాలకులుగా ఉన్నప్పుడు చూసి వాళ్ళ పరాక్రమం యొక్క లక్షణాలు గుర్తించి ఎవరో అన్నారట. ఏమని? బాహుపరాక్రమణ భరతుడిని పోలు. భరతుడు బాహుపరాక్రమ కలవాడని ఉంది కదా. ఎక్కడ నిదర్శనం ఎవరు చెప్పాడు? ఆయన రామచంద్రమూర్తికి తెలుసు అతని యొక్క మహేశ్వాసే భరతే స్వయమ. అతడు సద్బుద్ధితో వస్తున్నాడయ్యా, మనకి ఆయుధాలతో పని లేదని చెప్పి. ఒకవేళ అతడు మన జయించడానికే వస్తే మనము గెలవలేము. మహేశ్వాసే భరతే స్వయమాగతే. అతడు ధనుస్సు బట్టి ఎక్కువ పెడితే నువ్వు ఆగలేవు, నేను ఆగలేను అన్నాడు.
సాధుత్వం ఉంది, ధార్మిక బుద్ధి ఉంది, భ్రాతృభక్తి ఉంది, ఉత్తమ గుణ సంపత్తి ఉన్నది, అతనిలో ఏ విధమైన కళంకము లేదు. కానీ నిజంగా అతడే యుద్ధానికి బయలుదేరి వస్తే నువ్వు నేను కూడా గెలవలేవురా. మహేశ్వాసే భరతే స్వయమాగతే వ్యాఖ్యాన చతుష్టయం. ఎంత మంచి మాట అండి అది. ఏదో చంపేస్తాను అంటున్నావేమో, నిజంగా వాడు తిరగబడే స్వభావమే ఉంటే మహేశ్వాస, ఆ మహేశ్వాస శబ్దంలో గుణీభూత వ్యంగ్యంగా ఈ విషయం తెలియచేయబడింది అలంకార శాస్త్రం. దీని గుణీభూత వ్యంగ్యం అంటారు. ఉత్ప్రేక్ష 52 రకాలు ఉంది. ఉత్ప్రేక్ష అంటే మనం ఒక ఉపమాలంకారం 4 రకాలు ఉంది, రూపకాలంకారం 6 రకాలు ఉంది. అవన్నీ చూసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. కావ్య రసాస్వాదన చేయడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది అవన్నీ చూస్తే, ఆ దృక్పథంలో చూస్తే. అదే సాహిత్య దృక్పథం అన్నారు. సాహిత్య దృక్పథంలోనూ రామాయణాన్ని చూడొచ్చు, పౌరాణిక దృక్పథంలోనూ చూడొచ్చు. అంచేత మహేశ్వాసే భరతే స్వయమాగతే గుణీభూత వ్యంగ్యం. అతడు ధనుస్సు పట్టుకుని మనమాగలేవురా. మహేశ్వాసుడు అతడు. సరిగ్గా మరి అమ్మమ్మలు నాయనమ్మలు పాడుకునే దానిలో ఎవరుందండి? బాహుపరాక్రమణ భరతుడిని పోలు ఉందే. ఇంకా వాల్మీకి హృదయం వాళ్ళు గ్రహించు రాసినట్టేనా వాళ్ళు రాసిన పాట మరి సినిమా సాక్షరసలో లేకపోయినా విజ్ఞానప్రదంగా ఉన్నట్టేనా? భరతుని యొక్క శక్తి సామర్థ్యాలు వాడు ఉగడించినట్టేనా? రామాయణాన్ని అవగతం చేసుకున్న వాళ్ళైనా వాళ్ళు? అక్షరజ్ఞానం లేదు, సాకలి పద్దు కూడా రాయడం చేతగానటువంటి మన నాయనమ్మలు పాడారు అంటే వాళ్ళకి అవన్నీ కంఠస్థంగా ఉంటే మనకంటే విజ్ఞానవతులైన వాళ్ళు కాదా? ముందు నమస్కారం చేయాలి వాళ్ళకి. అక్కడ ఉంది రామాయణం. లంకా యాగం, ఊర్మిళాదేవి నిద్ర, పూర్వం పాడేవారు ఇవన్నీ. కుశలాయకం, కుశల కథ, కుశలవల యుద్ధం, మూడు రకాల పుస్తకాలు. ఒక్కొక్క పాట. చంపలేదుగా శ్రీ లక్ష్మణుడు, ఈ పాటలన్నీ ఉన్నాయి అందులో. ఎప్పుడో మా నాయనమ్మ పాడుతుంటే వినబాబతే పూర్తిగా నాకు లేదా అలా వాన్మయం రామాయణం ప్రచారం అయిపోయిందండి. విశ్వం అంతా వ్యాప్తం అయిపోయింది. జానపద గేయాల్లో సైతం మొత్తానికి వచ్చేసి. అలా కాదు, అతనితోటి మనం ఇంకా విరోధభావం అక్కర్లేదు. సుమతిత అనుగర భరతుడు. సో అయినా ఆయన కోపం క్రోధం మూర్ఛితుడుగా ఉన్నాడు కదా. ఏం జరుగుతుందో ఏం జరిగిందో చెబుతున్నా అన్నారు రాములవారు. భరతుడు మేనమావనింటి దగ్గర నుంచి వచ్చాడు. మనం ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని నేను మళ్ళీ తీసుకువస్తానని మన తీసుకువెళ్ళడం కోసం వాడు వస్తున్నాడు. ఈ అనుమాన ప్రమాణం నిజమైన అనుమాన ప్రమాణం తర్కంలో అది చూడలేదు ఈయన. ఏమంటున్నారు? మన తీసుకువెళ్ళడం కోసం వస్తున్నాడు. ఎక్కడ తేడా వచ్చింది? దశరథ మహారాజు మన తండ్రికి అనుమతి తీసుకుని వస్తున్నాడు. తెలియదు కదా దశరథ నిర్యాణం. అందులో సత్యాసత్యాలు అనుమాన ప్రమాణాలు రెండూ కూడా ఇమిడ్చారు. ఆ రచనలో విశేషం. తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి నచ్చ చెప్పి నేను తీసుకువస్తానని మన దగ్గరికి వస్తున్నాడు వాడు, అందుచేత శంకించవలసిన పని లేదు అని మరీ నొక్కి చెప్పారు. అయినా సరే ఇంకా ఆగ్రహో దగ్గర క్షమించలేదు. ఒక్క మాట అన్నారు. వినుతకు నాట్య నీకు ఒక విప్రియమెన్నడు సల్పెనయ్యనకుడు తెరకు భయం పడేదేటికి ఇట్టి మాటలేనడియనే. ఎప్పుడైనా వాడు ఇలా అన్నాడా? పైగా ఎందుకు అలా శంకిస్తావు? ఇక అడగు విట్టులా అతని ఇంకా భరతనింత నువ్వు చెయ్యవద్దు అన్నా కానీ ఇంకా ఆయనలో రోషావేశ స్ఫురణ ద్యోతకవుతూ ఉన్నది. ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క ఉపయోగించేప్పుడే దాని ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక నాటకు మెట్టులా అతని వినయము తప్పి నేను చెబుతోన్నా కానీ వినిపించుకోకుండా వినయము తప్పి పలికినను భరతుడు నువ్వు నిందిస్తే ఏం జరుగుతుందో తెలుసురా? అది నన్నని నెట్టులేంచదను, నన్ను దూషించినట్టుగా భావిస్తా. గుండె జలధరించిపోతుందని ఆ మాట మనం చదివితే. చెప్పేవాళ్ళకి కంఠం రుద్ధమైపోతుంది, వినేవాళ్ళకి కూడా స్పందన కలుగుతుంది. వినయము దప్పి పలికి నన్ను విను, అది నన్నని నెట్టులేంచదను. అప్పుడు ఊరుకున్నాడు లక్ష్మణస్వామి. సరే, అలా భరతాదులంతా వచ్చారు. ఇలా అక్కడ చిత్రకూట పర్వతం మీద కూర్చున్నారు. ఉన్నటువంటి పరిస్థితిలో భరతుడికి చాలా బాధ కలిగింది. ఉన్నత సింహాసనమున సన్నుతి చేయంగ జనులు, ఉత్తుంగమైన సింహాసనం మీద అధిరోహించవలసినటువంటి రామచంద్రమూర్తి ఇటు నిర్జన వరిను అరణ్యంలో ఎవడు జనసంచారం లేని అరణ్యంలో ఇక్కడ ఉండవలసి వచ్చింది. హత కూడా నా జన్మమేల ప్రాణములేలా అని ఆయన మూర్ఛ వచ్చేసింది.
ఈ దృశ్యాన్ని నేను చూశాను అంటే పట్టాభిషిక్తుడై చక్కగా సింహాసనం మీద కూర్చున్నటువంటి రమణీకరమైనటువంటి దృశ్యాన్ని చూడకుండా ఈ విధంగా నిర్జనారణ్యంలో దిక్కులేనటువంటి పరిస్థితిగా ఇక్కడ జనసంచారం లేని పరిస్థితిలో ఈల పురుగులకి రొద వినపడుతూ ఉంటే ఆ కొండ మీద రాళ్ల మీద ఆయన కూర్చున్నాడు అంటే కూడా నా జన్మమేల ప్రాణము లేదా అన్న ఆవేదన కలిగిన భక్తుని యొక్క అనగా భగవంతుడి యొక్క సుఖమే తన సుఖంగా భావన చేస్తాడు భక్తుడైన వాడు. ఇది అంటే పారతంత్ర్యానికి ముఖ్యమైన లక్షణం, శరణాగతికి కూడా. ఇవన్నీ పదాలు చాలా మంచి పదాలు మనకి ఉన్నాయి. భగవత్ పారతంత్ర్యం, భాగవత పారతంత్ర్యం, అలాగే శరణాగతి, ప్రపత్తి, కైంకర్యం. ఈ మాటల్లో మంచి అర్థం ఎంతగానో తీసుకురావాల్సి వచ్చింది. వెంకటశాస్త్రి గారు అన్నారు కదా, కైంకర్యం అన్న పదం ఉంది. కైంకర్యం అంటే డబ్బు లాగేయడానికి అర్థమైపోయింది. అద్వైత శబ్దమై అది తిట్టుగా మారే కైంకర్యం అన్నది. వాడు అమారైతే అర్థాలు మారిపోయే శబ్దాలు, ఆ వాడి యొక్క పవిత్రత పోయిందని బాధపడ్డారు ఆయన తిరుపతి వెంకట గౌరు. అన్ని అట్టి కవితాల తాంగికో అయ్యరారా నగలు నాణ్యంబులను పెట్టదగునుగా అని మీరు ఆ కవిత్వం అనేటువంటి ఆ మహిళామతలకి అలంకారాలు చేయించండి. సూత్రము త్రెంపకుండు ఆంధ్రశూరులారా, ఓ ఆంధ్రశూరులారా అని మన్నే అన్నాడు. సూత్రాలు తెంపేయకండిరా, మంగళసూత్రం తెంపితే దోషం రా, వ్యాకరణ సూత్రాలు పాటి చేయకండిరా, ఛందస్సూత్రాలు పాటించండిరా, ఏ విధమైన అలంకారిక సూత్రాలు మరిచిపోకుండారా, చక్కగా భాషను పోషించే పూర్వ సంప్రదాయాన్ని నిలిపి పద్ధతిలో వాగ్మయాన్ని ఆరాధన చేయలే కళ్ళమని నీళ్లు పెట్టుకు చెప్పారంటే తిరుపతి వెంకట గౌరు. సూత్రములు త్రెంపకుండు ఆంధ్రశూరులారా. సరిగ్గా 100 సంవత్సరాలైంది ఈ మాట వాళ్ళని. 1911లో ఆ మాట అన్నారు, 2011లో మనం ఈ మాట చెప్పుకుంటున్నాం. 100 ఏళ్ల క్రితం ఎంత బాధపడ్డారో తెలుసున్న వాడు సంప్రదాయం పాడైపోతుంటే ఆ వాణి చక్కగా ఉండాలి. అప్పుడు ఏం చేశారంటే ఆ విధంగా నిశ్చేష్టుడై పడిపోయినాడు. మొత్తం మీద వచ్చి భరత శత్రుఘ్నులిద్దరూ రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర చేర్చుకున్నాడు. చెరో పక్కనే కూర్చోబెట్టుకుని ప్రశ్నలు వేస్తున్నారు. తండ్రి గారు కులాసాగా ఉన్నారా? తల్లులందరూ క్షేమమే కదా? పురోహితులు వశిష్ఠులు క్షేమంగా ఉన్నారా అని అంతటితో ఊరుకోలేదు. మన రాజ్యాంగం సుస్థిరంగా ఉన్నదా? కార్తార్థికుడు, ప్రాగ్వివాకుడు, సైన్యాధ్యక్షుడు ఈ మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ పనులన్నీ చేస్తున్నారా? వేగుల వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారా? సకాలానికి నువ్వు అంటే రాజుగా ఉన్నాడనే భావనతోటి 1వ తారీఖు అతనికి జీతాలు ఇస్తున్నావా లేదా? సిబ్బందితోటి నువ్వు స్ట్రైక్ చేయించుకునే పరిస్థితి రప్పించుకోలేదు కదా? జీతము బట్టెమిచ్చ దవసే 1 కోటికి క్లుప్త వాసుదేవ పద్యం. జీతము బట్టెమిచ్చ దవసే 1 కోటికి క్లుప్త కాలమందు సరైన కాలంలో ఆతత కాలయాపనమొకప్పుడు చేయవు కాదే వేళ్లకు వేతనమేయనట్టి విపుని కినుకను కనుచుందురు ప్రీతిదులగి తిట్టుదురు పెకులు కీడులు పుట్టుగా అని చేయను. స్ట్రైకుల పర్యంతం తెచ్చుకోకురా, జాగ్రత్తగా సిబ్బందికి 1వ తారీఖు జీతం ఇచ్చి తీరాలి అని ఈనాటి వాళ్ళకి ఉద్బోధ చేస్తున్నారా రామచంద్రమూర్తి అన్నట్టుగా భరతుడిని కచ్చేసరిగలో కుశల ప్రశ్న వ్యాజంలో అడుగుతున్న విషయం ఇది. అన్నింటికంటే మూలం సిబ్బందికి సకాలానికి జీతం అందజేయడం. అది ఉంటే స్ట్రైకులు ఉంటాయండి అసలు? అంతా బతిపాలించుకుని నానా గోలయ్య 5 రోజులు అయిన తర్వాత అన్నీ పిలిచి ఇంత చేస్తే ఇచ్చినట్టు ఉండదు. వెంటనే అన్నం పెడితే కడుపు నిండినట్టే ఆనందంగా ఉంటుంది. అంతా గందరగోళం అయిన తర్వాత పడేసాడు అంటారు. విలువ ఉంటుందండి. హౌ టు అడ్మినిస్ట్రేట్ అనే విషయం ప్రతిదీ ఉంది. ఎవడో నేరం చేశాడనుకో, నేరం చేసినటువంటి నీ దగ్గర ఉన్న మంత్రులు అమాత్యులు వేరు, మంత్రులు వేరు, సచివులు వేరు. నీ దగ్గరున్న అమాత్యులు శిక్షణలో సుశిక్షితులు అయ్యారా లేదా అంటే ఒక పద్ధతి ఉంది. మంత్రులు ఉంటారు అక్కడ, కొత్తగా మంత్రి పదవి కోసం ఒకడు వస్తాడు. అతనికి పరీక్ష పెట్టాలి. ఉపధాద అని పేరు. వ్యాకరణ శాస్త్రంలో ఉపధయనగా తుది వర్ణమునకు ముందు వర్ణము. ఇక్కడ వ్యాకరణ శాస్త్ర విషయం కాదు, రాజ్యాంగ విషయం. ఇవన్నీ రామాయణంలో ఉన్న విషయాలు. ఇవి ఏమంటున్నారంటే ఉపధాశుద్ధులై ఉన్నారా లేదా? ఉపధాశుద్ధులంటే భరతుడితో అంటున్నారు, నీ దగ్గర ఉన్న మంత్రులు ఉపధాశుద్ధులై ఉన్నారు. ఉపధ అంటే ధర్మోపథ, అర్థోపథ,
కామోపద. ఈ మూడింటిల్లో సుశిక్షితులు అయ్యారా లేదా? ఏమిటిది అర్థం? ఒకడు కొత్తగా మంత్రి పదవి కోసం వచ్చాడు. పాత వాళ్ళని కలుసుకోవాలి కదా. వాళ్ళని కలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర విషయాలు, రాజ్యాంగ సంబంధమైన ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలన్నింటికీ వాడు సమాధానం చెప్పగలిగి ఉంటే ధర్మోపద అనే పరీక్షలో ఆ టెస్టులో నెగ్గినట్టు అర్థం. రెండవది ఏమిటంటే అర్థోపద. ఇది చాలా క్లిష్టమైంది. ఏం లేదయ్యా, కల్పించే చెబుతారు. ఈ మధ్య మహారాజు గారికి మాకు కూడా ఎడమొహం పెడమొహం అయిపోయింది. ఆయన సమయం చూసి ఓ వేటు వేసేద్దాం చూస్తున్నాం. అయితే సరి అయిన వాడు మాకు అండగా దొరకలేదు. నాకు నీ సహాయం నాకు వచ్చింది. మనమంతా కలిసి వెళ్ళి ఆ రాజు తలకాయ నరికేద్దాం. నరికేస్తే నువ్వు మాకు ఈ విషయంలో సహకరిస్తే అర్ధరాజ్యం నీకు ఇచ్చేస్తావు. లేదు కోట్ల కోట్ల కోట్లు ఎన్ని తరాలు నేను ఇచ్చేస్తాం. రెండు పద్ధతులు. ఇస్తే అర్ధరాజ్యం ఇచ్చేస్తాం. ఆ రాజు చచ్చిపోతాడు కదా, మేము సహం నీకు నాకు చిరసహాయ స్వాహ అన్నాడు. యజ్ఞం జరుగుతుంది చూడసాడ. అనేసరికి కర్రాయ స్వాహ కంపాయ స్వాహ అని మొదలెట్టాడు. తెలుసున్నవాడు మంత్రాలు చదువుతున్నవాడు వచ్చాడు. వచ్చేసరికి వాడి చూసి వీడికి అన్నట్టు నీకు నాకు చిరసహాయ స్వాహ అన్నాడు. ఇద్దరు కలిసి చేశారు. నేను జరిగిన విషయాలు మా తాతయ్య గారు చెప్పేవారు. అంటే నీకు నాకు అంటే వాడికి అర్థమైపోయింది. అయితే ఈ కర్రాయ స్వాహ మంత్రం వాడు చదివేశాడు. మొత్తం అయితే ఇద్దరు పంచుకున్నారు. చూసారా? అలాగా నీకు నాకు చిరసహాయ స్వాహ వీడితో అంటున్నారు. ఇంచేది ఆ రాజును చంపేద్దాం, మేము సహవచ్చు ఉంటే నువ్వు సహవచ్చు. లేదు రాజ్యం కూడా నీకు ఏదైతే డబ్బు కదా ప్రధానం, కోట్ల 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 10,000 తరాలకు సరిపడా ఇచ్చేస్తాను డబ్బు. అదే కదండి ఇప్పుడు వ్యామోహం. కోట్ల 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 ఇది తరాలు ఎన్నాళ్ళు ఉండే. తామే నడు సావరో తమకు పోవో సంపదల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందంగందురో ఒకరిని చంపి పదస్థులై బ్రతుకదా ఊహింతురేలకు. దూర్జడి గుళ్ళు మడిపోయింది. తామే ఈ సంపాదించేవాళ్ళు ఈ లక్షలు తరతరాలు కూడబెట్టేవాళ్ళు. తామే నడు సావరో తమకు పోవో సంపద పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందంగందురో ఉన్నవారికి లేదో మృతి అన్నడు కటకట శ్రీకాళహస్తీశ్వర. విఫలమాత్మకమైన వద్యం దశరథం. ఎందుకు ఈ వ్యామోహం? అందుచేత ఈ విధంగా చేస్తామంటే సరే. వాజ్పేయి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఉండేవారు రాజమండ్రి. అక్కడ ఒక మాట చెప్పేవాడు ఆయన. ఏమనంటే వాడు కనుక కంకర అయ్యాడా, కంకర అంటే అంగీకరించడంట, వాడు పేరు కంకరే అనేవాడు. అంటే ఏమిటి? మహారాజును తప్పడానికి వస్తారండి, మీరు కోట్లు ఇచ్చినా సరే రాజ్యం ఇచ్చినా సరే మీతో ఏకీభవిస్తారు అన్నాడు అనుకోండి. ఇక మళ్ళీ వాడు శాలరీ ఉండదు, తలకాయ నరికాడు. ఇంకా అసలు మంత్రి పదవిలోకి రాకుండానే రాజుని హత్య చేయడానికి వీడు అంత రాక్షసత్వంతో ఉన్నాడు. కానీ వాడి బ్రతకనే ఇవ్వకూడదు, తలకాయ నరికేసి ఇవ్వదు. అలా కాకుండా మహారాజు తండ్రితో సమానం. అతనికి ఉచితమైన సలహాలు, ప్రజోపయోగకరమైనటువంటి సలహా చెప్పడం నా ధర్మం తప్ప కోట్లు కానీ అర్ధరాజ్యం కాదు నాకు అక్కర లేదు అని తను మంచి ప్రవర్తనతో కనుక సమాధానం చెబితే అతడికి ఆ టెస్టులో నెగ్గినట్టు లెక్క. అర్థోపద అనే టెస్ట్. ఇదండి మన భారత రాజ్యాంగం యొక్క పద్ధతి. మరొకటి కామోపద, మూడో టెస్ట్. అంటే ఆ డబ్బుకి కక్కుర్తి పడకపోతే మంత్రి పదవి ఇచ్చేవారు, లేకపోతే చంపేయడం. మళ్ళీ ఇంకా పరబాధ కదా అని మానరాదు భూవరులకు పాపకర్ములకు వారల దండన చేయగాదగు. మనుస్మృతి ఏమిటి? రామాయణంలో మనువు ఇక్ష్వాకుడికి చెబుతూ ఉన్న విషయం ఉత్తర రామాయణంలో ఉంది. వాళ్ళు దారుణమైన హత్యలు చేస్తే, దుర్మార్గాలు చేస్తే నరికేయి, మరణశిక్ష ఖాయం చేయి, ఉరితేయి, రాజీ లేదు అన్నది మన భారత రాజ్యాంగం చెబుతున్నది. పరబాధ కదా అని మానరాదు భూవరులకు పాపకర్ములకు వారల దండన యథాపరాధ దండానం. ఆ పరిస్థితుల్లో శిక్ష వేయకపోతే సర్వనాశనం అవుతుంది క్రమశిక్షణ. పాపాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కనుక వాడు ఒకటి చంపిన వాడిని నరికేయడమే తప్ప రెండో మార్గం లేదు. ఉరి తీసేయి వెంటనే అని చెబుతున్నాను భారత రాజ్యాంగం. మొహమాట ఏం లేదు. ఇంకా మిగతా విషయాలు మేము అందరించుకోలేదు, అనవసరం. అంతవరకే పనిగా ఉండాలి. కావ్యం ఎప్పుడు కూడా మాట్లాడేది కావ్యానికి వచ్చి మాట్లాడుకుంటున్నాం కనుక ధ్వనిపూర్వకంగా ఉండి ఆపేసేయాలి, అది విశేషం. అందువలన ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే అలాగా మంత్రి పదవిలోకి వెళ్ళడం కోసం కక్కుర్తి పడిన వాడిని బతకనిచ్చేవారు కాదు. ఇక కామోపద అని ఇంతకంటే పరిస్థితి ఒకటి. ఈ మంత్రులు ఏం చెబుతారంటే, ఏమయ్యా నువ్వు మంత్రి పదవి కోసం వచ్చావు,
నిన్న సాయంకాలం 4:30కి నువ్వు రోడ్డు మీద నడిచి వస్తున్నావు. మహారాణి పైనుంచి చూసింది నేను. నీ అందచందాలకి ఎంతో ముగ్ధురాలైపోయింది. ఆవిడని ఆ భర్త ముసలివాడిగా ఉన్నాడు, అతనెందుకని నిన్ను భర్తగా పొందాలని ఆమె కోరికతో ఉన్నది. మేము తీసుకెడతానులే అక్కడికి, ఆ మహారాణి నీకు భార్య అవుతుందిలే అని చెబుతారట. చెబితే అలాగే నాకు అకూర్తి పడ్డాడు. వెంటనే తలనరికేడు. మాతృపంచకం, రాజు భార్యని పొందాలని కోరిక వీళ్ళలో ఉండి కకూర్తిపడి అలాగేనని వెళ్ళదలుచుకుంటే మాతృపంచకం, తనుగన్న తల్లి, భార్యను గన్న తల్లి, గురువుగారి భార్య, అన్న భార్య, రాజు భార్య, మాతృపంచకం అని పేరు. అనగా మాతృహత్యను చేసేడు దారుణమైన మనస్తత్వం వీడిలో ఉంది. తలకాయ నరికాయి. మహారాణి నీకు భార్య కావాలంటే కక్కుర్తి పెట్టి పెడతావా? అలా కాకుండా మాతృపంచకంలో రాజు భార్య ఉన్నది కనుక తల్లిగా భావిస్తాను నేను. ఆమె ఏ విధమైనటువంటి కామదృష్టి నాకు లేదని కనుక తన ఆర్జవత్వాన్ని కనపరిస్తే మంత్రి పదవికి అర్హుడవని సెలెక్ట్ చేసేవారు అన్నాడు. ఇది ఎలక్షన్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్. అది ఎలక్షన్, ఆవేళ ఎలక్షన్ అది జరుగుతోందా లేదా అని ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. ధర్మోపద, అర్థోపద, కామోపదలు మూడింటల్లోనూ కూడా ఆరితేరినటువంటి వారిని ఈ పరీక్షల్లో నిలబడినటువంటి వారు నీకు అమాత్యులుగా, మంత్రులుగా, సచివులుగా ఉన్నారా? సచివాలయంలో అటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ సచివాలయ శబ్దం మన భాషాపదం కొత్తగా వచ్చిందేం కాదు. ఒకవేళ దుర్మార్గుడు పట్టుబడితే వాడు డబ్బిచ్చేస్తే వాడికి శిక్ష నువ్వు రద్దు చేయడం లేదు కదా. అనగా లంచం పుచ్చుకుని నువ్వు న్యాయంగా వాడిని శిక్షించకుండా వదిలిపెడితే పాపం చేసినట్టు అవుతుంది కనుక అలాంటి దానికి పాల్పడటం లేదు కదా. ప్రతిరోజు నువ్వు అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నావా లేదా? ఇంటర్వ్యూ అంటే అందరికీ కనపడదు. మహారాజు వచ్చి సింహాసనం అందరికీ కనపడాలి. అప్పుడు తలుపులన్నీ తెరిచేసే ఉంటాయి, తలుపు మూసేసుకుని ఉండరు. రోజు అందరికీ దర్శనం ఇవ్వకపోతే నువ్వు లోపల ఉంటే మహారాజు రోగగ్రస్తుడయ్యాడని ఊహించి శత్రురాజులు దండయాత్రకి వస్తారు కనుక అలంకరించుకుని సింహాసనం మీద నువ్వు పరిపుష్టాంగతో దర్శనం ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అలా చేస్తున్నావా లేదా అని భరతుడిని ప్రశ్నించారు కచ్చిత్సర్గలో రామచంద్రమూర్తి. సరే, ఇదండి మన రాజ్యాంగ విధానం. అది రామరాజ్యం అంటే అర్థం. ఇవే విషయాలు భారత సభాపర్వంలో కూడా నారద మహర్షులు వారు ప్రశ్నించినట్టుగా మనకు అందులో కనపడదు. ఇంకొకటి, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎవడు దేనికి అర్హుడో నువ్వు పరిశీలించిస్తున్నావా లేదా? ఈ పోస్టుకి ఈ వ్యక్తి పనికొస్తాడు, ఈ పోస్టుకి వీడు పనికొస్తాడు, ఈ పోస్టుకి వీడు పనికొస్తాడు. ఉత్తమ మధ్యమ అథవ అంటే ఉత్తమ మధ్యమాధం అంటే వాడు చేయగలిగినట్టే సామర్థ్యాన్ని బట్టి ఉత్తమత్వం. ఉత్తమ మధ్యమాధి అంటే ఏదో తక్కువ చేశారని అడగదొక్కారని అర్థం కాదు. ఇక్కడ అర్థం ఏమిటి? వాడు ఆ పనికి వాడర్హుడు, ఈ పనికి వీడర్హుడు, ఈ పనికి వీడర్హుడు అని అంటే యుక్తాయుక్త విచక్షణతో నిర్ణయించి చేత ఉత్తమ మధ్యమాధమంలో పరిశీలించి వాడు ఎవరికి ఏ ఉద్యోగం ఇస్తే న్యాయం జరుగుతుందో, సక్రమైన విధానంతో రాజ్య పరిపాలన ఉంటుందో గమనించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావా లేదా అని భరతుడిని అడుగుతున్నారు రామచంద్రమూర్తి. చూసారా? అర్హతని పరిశీలించి ఇవ్వలే. తెలుగు పండిట్స్కి జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారు పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఏమయ్యా గజేంద్ర మోక్షంలో పద్యం చదువున్నారు, చదవలేదు వెళ్ళిపోయి అది రాని వాడు నువ్వెందుకు పో వెంటనే పంపించేయడం కాబట్టి ఇంకేం లేదు, మాకు ఉద్యోగాలు వచ్చిన కొత్తది. అలా కాకుండా ప్రహ్లాద్ చరిత్రలో పద్యం చదవడం కమలా చదివావు బాబు వాడికి ఉద్యోగం వచ్చేసి అది పరీక్ష. అంతేగాని ఉచ్చారణ చేతగానటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి కనుక ఉద్యోగం ఇస్తే భాష సర్వనాశనం అవుతుంది కనుక అర్హతని గమనించిస్తున్నావా లేదా? ఒకడు మోట పని చేయగలుగుతాడు, సున్నితమైనటువంటి శరీరం వాడు చేయలేడు, ఆ పని వాడికి ఇస్తున్నావా లేదా? బరువు మొయ్యాలి, ఆ బరువు మోసేటువంటి పనిని ఎవడికి ఇవ్వాలో వాడికి ఇస్తున్నావా లేదా? మనస్సుతో ఆలోచించాలి, బౌద్ధికంగా ఆలోచించాలి. ఆ అర్హత కలిగిన వాడికి నువ్వు ఇస్తున్నావా లేదా ఉద్యోగాలు? ఇన్ని ప్రశ్నలు వేశారంటే రామచంద్రమూర్తి భరతుడిని. అంటే అర్థం భరతుడిని అడగడం కాదు, భరతుడికి ఎలాగా రాజ్యకాంక్ష లేదు నచ్చు. మనకి నేటి కాలంలో కలియుగంలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండాలి మనకి తెలియజేయడం కోసం, అందుకోసం వేశారు. ఈవేళ మనం రామరాజ్యం మాట అంటున్నామే కానీ అది అనుసరణీయంగా కనుక మన జీవితంలో ఉంటే ఎంతో సుఖంగా ఉంటుంది. నెలకి 3 వారాలు కురుస్తాయి, అకాల మరణాలు ఉండవు, ఎంతో సుఖంగా ఉంటుంది. ధర్మం మీరు ఆధారపడి రాజ్యం నడిస్తే ధర్మం రక్షతి రక్షిత అన్న పరిస్థితిగా ఉంటుందనే ఉద్దేశంతో కచ్చిత్సర్గలో చాలా ఉన్నాయి ఇంకా విషయాలు, కానీ అదొక్కటే ఉపన్యాసం. ఇది 2 రోజులు 3 రోజులు చెప్పచ్చండి పరిపాలన గురించి.
అన్ని విధాలుగా ఉంది. చాలా అవసరమైన విషయాలు ఉన్నాయి మనకి. ప్రాడ్ విభాగులు, జడ్జెస్, వాళ్ళు ఉండవలసినటువంటి పద్ధతి. జీతాలు బట్టువాడా చేసేవాడు ఉంటాడు ఒకడు, వాడు సక్రమంగా పనిచేస్తున్నాడా లేదో సిఐడి అని చూడమన్నాడు. వాడు సకాలానికి ఇస్తున్నాడా లేదా, ఏమైనా మినహాయించుకున్నాడా, రేపు ఇస్తాను లేని జీవులు వేసుకున్నాడా కొంత, వాళ్ళ మీద వేగులు ఉన్నారా లేదా. 18 పోర్ట్ఫోలియోస్, 18 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి రామరాజ్యంలో. 18ంటికి కూడా 18 రకాల పనులు ఉన్నాయి. ఆ పనుల ప్రకారం రాజ్యాంగ వ్యవస్థ నడుస్తోందా లేదా అనే భరతుడిని కుశల ప్రశ్న అడుగుతూ ఉన్నట్టుగా కనపడుతూ ధర్మోపదేశం చేశారు మనందరికీ. గృహరాజ్యం చేసే యజమాని కానీ, లేకపోతే ఒక ఊరిని పరిపాలించేవాడు కానీ, లేక తాలూకాని పరిపాలించేవాడు కానీ, లేక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు కానీ, లేక దేశాన్ని పరిపాలించేవాడు, మొట్ట ప్రిన్సిపల్ మాత్రం ఒకటే ఉంటూ ఈ వ్యవస్థతోటి రాజ్య పరిపాలన జరిగితే సర్వులకి సుఖం కలుగుతుందనే తాత్పర్యంతో ఈ ప్రశ్న ఆవిడ బయలుదేరింది గచ్చేసర్గలో శ్రీమద్ రామాయణంలో. అప్పుడు అన్నాడు కదా భరతుడు నమస్కారం చేసి, కలదు గదా సనాతనముగా మనలో ఒక ధర్మము, అగ్రయుండెల మనయుండ పిన్న వహింపగరాదు ధర. నాకెందుకయ్యా రాజ్యం? అయితే రాజ్యం చేస్తున్నాడో తెలియకుండా ఎందుకు ప్రశ్న వెళ్ళేటప్పుడు చెప్పచ్చు కదా. పాదుకలు ఇచ్చేటప్పుడు, పాదుకలు ఇచ్చేటప్పుడు ఈ బుర్రకి ఎక్కవు. ఎందుకు ఎక్కవంటే అతను రామచంద్రమూర్తి రావడం ప్రధానం కానీ రాజ్యం కాదు కదా అని కోరిక. అయ్యో ఈయన రాలేదని బెంగలో ఉన్నప్పుడు బుర్రకి ఎక్కదది. అందుచేత ముందే ప్రశ్నల్లో ఇవన్నీ కనుక నలగొట్టేస్తే రాజ్య పరిపాలన భరతుడు తన ఆదేశానుసారంగా చేస్తాడు. అది సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం. తను రాననే మాట ఇప్పుడు లేదు కదా, ఇంకా మాట్లాడుకోలేదు కదా. అంచేత ఇలా చేస్తున్నావా ఇలా చేస్తున్నావా అంటే ఇలా చెయ్యాలని చీరా పాదుకల పట్టుకు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం మనం రాజ్యం చేయాలని రామచంద్రమూర్తి యొక్క వాక్యానుసరంగా రాజ్య పరిపాలన భరతుడు చేయడం కోసమని ఆ విధంగా ముందే ప్రశ్న వేశారు రామచంద్రమూర్తి, మనస్తత్వ శాస్త్రజ్ఞుడు కనుక. ఇన్ని విషయాలు ఉన్నాయండి రామాయణంలో. రాముడు సీత తెలిసిన శివధనసుల విషయాలు, సీతను వెళ్ళాడు, రామాయణం తెలియకపోవడం ఏంటండి, ఇంతే ఉంది. రాముడు విల్లు ఎక్కువ పెట్టారు, అందరకు మూర్ఛ వచ్చారు. ఎక్కువ పెట్టాడు విల్లు, విల్లు ఎక్కువ పెట్టాడు ఓహో చెప్పండి. మహాకవిత్వ దీక్షా విధి ఇలా ఏమనుకోవాలో తెలియటం లేదు. ఈ విషయాలతో ఉందండి మహాకావ్యం. కర్తవ్యోపదేశ క్రియావాద ప్రక్రియ కావ్యమహిమలు వర్ణింపగా శక్యమే. మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో, ప్రభువు ఎలా నడుచుకోవాలో, ప్రజలు ఎలా నడుచుకోవాలో, కుటుంబ యజమాని ఎలా నడుచుకోవాలి. వ్యసనాలకు నువ్వు లేవడం లేదు కదా. 7 వ్యసనాలు ఉంటాయి కదా, 7 వ్యసనాలు. వ్యసనపరుడు కనుక రాజైతే మొత్తం రాష్ట్రం పాడైపోతుంది. అదేవిధంగా నువ్వు కుటుంబ యజమాని కనుక మద్యపానాది వ్యసనాలకి సత్తుడైతే కుటుంబం పాడైపోతుంది, సర్వనాశనం అవుతుంది కుటుంబం. ఇది ఇంటికి పరిపాలించాడు గృహ యజమానికి కూడా ఇది వర్తిస్తుందని. కేవలం పెద్ద పరిపాలకులే కదా, తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల క్రమశిక్షణలో ఉండడానికి సెల్ఫ్ డిసిప్లిన్ అతనికి ఉండాలి. ముందు వెలది పానంబు దూదంబు వేట పలుకు ప్రల్లదము దండంపు పరుసధరము సొమ్ము నిష్ప్రయోజములకు వమ్ము చేత 7 వ్యసనాలు లేకుండా కనుక కుటుంబం యజమాని ఉంటే కుటుంబ సభ్యులు క్రమశిక్షణలో పెరుగుతారు. చదువు కుటుంబం బాగుండాలి, తాలూకా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, సమస్త ప్రపంచము బాగుండాలి, ధర్మానుసంధానంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి అని అనడం కోసం ఇటువంటి మహాకవి ఈ రచన చేశారు మన కోసం. ఆయన ఎక్కడున్నాడో మహానుభావుడు తెలియదు కదా. వాల్మీకి ఆశ్రమానికి కూడా సీతారామ లక్ష్మణుడు వెళ్ళారు. కరగింసుశిలనైన మాధు కవితా గంధర్వ సంగీత కిన్నర కంఠస్వర దేవత హృదయ సౌందర్యప్సరో నృత్య సిద్ధ రసస్వాదన నిత్య నూతన మహోజ్జద్రాజ్య లక్ష్మీధురంధర విద్యాధర చక్రవర్తి అడుగో నక్షత్ర మార్గంబున. అక్కడ ఉన్నాడు ఆయన వాల్మీకి మహర్షి నక్షత్ర రూపంలో. నక్షత్రాల్లో ఉన్నాడు. 7 మహర్షులు నక్షత్రాలుగా ఉన్నారే, అలాగే వాల్మీకి మహర్షి కూడా నక్షరతి ఇది నక్షత్రం. వాళ్ళకి నాశనం లేదు. మహాకావ్యం రచించిన వాల్మీకి నాశనం ఉంటుంది. అడుగో మాధవపతి బుచ్చిసుందర రామశాస్త్రి గారు వాల్మీకుల వారి ప్రాశస్యం రాస్తూ కరగింసుశిలనైన మాధు కవితా గంధర్వ సంగీత కిన్నర కంఠస్వర దేవత హృదయ సౌందర్యప్సరో నృత్య సిద్ధ రసాస్వాదన నిత్య నూతన మహోజ్జద్రాజ్య లక్ష్మి ధురంధర విద్యాధర చక్రవర్తి అడుగో కనపడుతున్నాడు నక్షత్ర మార్గంబున. వాల్మీకి అవన్నీ చూస్తున్నాడు. ఆ నక్షత్ర లోకంలోని ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారా, మన కావ్యాన్ని ఇక్కడ సాగిస్తున్నారే.
ఎవరి ఎప్పుడు ఆనందం ఉంటుందంటే కవికి తను పద్యం రాస్తే కాదు, ఆ పద్యాన్ని ఇతరులు చదివినప్పుడే కవి కూరట లోకము మెచ్చుటే కదా. వాల్మీకి మహర్షి మానిషాద ప్రతిష్ట శ్లోకం చెబితే ఆ కూడా వచ్చిన శిష్యుడైన భరద్వాజుడు ఆ శ్లోకాన్ని వల్లిస్తే, అయ్యో నేను నా చేత ఉచ్చరింపబడిన శ్లోకం నా శిష్యుడు చదువుతున్నాడని అపరిమితమైన ఆనందం పొందారని వాల్మీకి రామాయణంలో మొట్టమొదటే ఉన్నది. కవి కూరట లోకము మెచ్చుటే కదా. కవికి కనకాభిషేకం చేయడం వల్ల, సన్మానాలు చేయడం వల్ల గౌరవం కాదు. మనం రాసిన పద్యం ఇంకొకటి చదివితే మన పద్యానికి విలువ ఉందిరా, చదువుతున్నారా, మన అదృష్టవంతులురా, మన శరీరం సాధించినా మన పద్యం చదివిన వాళ్ళు ఉంటారా అని సంతోషంతో జీవితం ముగిస్తాడే కనుక అందరూ కవి యొక్క పద్యాలు చదివితే అంత ప్రయోజనం ఉన్నది. అందుకోసం చదవాలి. ఇలా చెబితే ఎప్పుడు తెగుతుందండి. ఆ సముద్రం నన్ను ఏం చేయమన్నారు? భారత భారతి సముద్రముదరియంగనీదను విధాతృడకైనను నేరబోదునే అన్నట్టుగా. సరే, అయినా కథ చెబుదాం. ముందు చెప్పాడు, తండ్రి గారు నీ వియోగం భరించలేక అస్తమించారు, చాలా బాధపడ్డారు. అప్పుడు ఏం చేశారంటే చేయవలసినటువంటి పిండ ప్రదానాలు చేశారు. చీరలు, గారపిండి, రేగుపళ్ళ గుజ్జుతోటి పిండ ప్రదానం చేశారు. మనం చేయకూడదు. మనం అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని అర్థం, ఉన్న వాళ్ళకి వర్తించదు. బతుకున్న వాళ్ళకి తర్పణం పెట్టేస్తే మనం ఏం చేస్తాం? శిశురం తర్పాయం అన్నాడు ఆయన. మామగారు బతుకున్నాడు, శిశురం తర్పాయం పుష్కరాల్లో పెడితే ఎలాగండి? ఎవరు పోయాడు చూసుకోకుండా చెప్పేస్తే అందరి పేర్లు చెప్పాలనే చెప్పేమన్నాడు. ఆ లిస్టులో ఉన్న లిస్ట్ ఆయన చదువుతున్నాడు, అందులో బతుకున్నవాడు పేరు కూడా చెప్పేస్తే సరే. రేగుపళ్ళ గుజ్జు అది పిండ ప్రదానం. ఏం చేత ఆ సమయంలో అవి దొరికేటటువంటి వాటితోటి పిండ ప్రదానం చేసినట్టుగా ఉన్నది. కానీ గృహస్థులు మామూలుగా పార్వణంతో చేయాలి. సరే, ఈ విషయం అయిన తర్వాత సభ చేసి కూర్చున్నారంతా. కూర్చుంటే భరతుడు విజ్ఞాపన చేశాడు, రాజ్యానికి రావాల్సింది నేను కైకేన మందలు ఇచ్చాను, ఆమె కూడా ఇప్పుడు నీ రాకకే ఎదురు చూస్తూ ఉన్నది అన్నట్టుగా భావనతో మాట్లాడాడు. వాచ్యంగా అనలేదు కానీ రామచంద్రమూర్తి అన్నారు, కైకెన దూషితం తగడరయ్యా, జనకుడు జీవితుడై ఉండగా, దశరథ మహారాజు బ్రతికి ఉండగా నీకిచ్చిన భాగం, నీకు రాజ్యం ఇచ్చాడు ఆయన, నే చేకున్న యోగ్యం నీవే చెప్పు భరత. ఆయన జీవించినప్పుడు ఏం చెప్పాడు? భరతుడు నువ్వు రాజ్య పరిపాలన చేయాలి నీకు చెప్పు. నీకు ఇచ్చిన భాగం నే చేకున్న యోగ్యం నీవే చెప్పు. నీకు ఇచ్చిన రాజ్యాన్ని నేను తీసుకోకూడదు కదా, నీకు ఇచ్చిన రాజ్యం వద్దని అనకూడదు కదా. నీకు ఇచ్చిన భాగము పరిపాలించకుండా ఉండే నీకు ధర్మం కాదు కదా. ఇలాగ సత్యభాష బద్ధుని చేశాడు ఆయన. ఆయన జీవించి ఇప్పుడు ఆయన ఉంటే మారిస్తే ఏమో వేరే సంగతి, మార్చినా కానీ మారదు. కానీ ఆయన జీవితంలో ఉండగా ఈ ఏర్పాటు జరిగింది కనుక ఈ ఏర్పాటుని మార్చడానికి మనకి అధికారం లేదు. నో క్యాన్సిలేషన్. అంచేతనే ఆజ్ఞా పరిపాలన వ్రతుడు. మహారాజు పరిపాలించడం ఆలోచించి ఆర్డర్ వేసిన తర్వాత నో క్యాన్సిలేషన్, ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. అంటే సర్వజనులకి ఆమోదంగా ఉండే ఆజ్ఞాపత్రాన్ని జారీ చేయాలి. మళ్ళీ దాన్ని ఎవరో వచ్చి చెబితే మార్చడం అనేది ఉండకూడదు. షడానుకోరకంగా మారితే అది వ్యవస్థ చెడిపోతుంది. ఆ వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసిన తర్వాత మార్చుకోవడానికి మనకు అధికారం లేదన్నారు. అలా 2-3 సార్లుగా కూర్చున్నారు. భరతుడు అన్నాడు కదా, జనకుడు కిల్బిషం ఒకడు సల్పిన ఏనియు దాని దోషము జనకుని పొందకుండా కృతి సల్పిన పుత్రుడే పుత్రుడవుతువి. జనకుని పాపమున్ పొరయ సల్పిన పుత్రుడవునకో జనకుని కావుమి అతడు సల్పిన దానిని విస్మరింపుమే. మాట్లాడండి. తండ్రి ఒక తప్పు చేశాడు అనుకో, ఏమిటి ఆ తప్పు? జ్యేష్ఠుడైన నీకు రాజ్యం ఇవ్వకుండా చిన్నవాడికి రాగిచ్చాడు, తప్పే కదా. ఎవరు చేసినా తప్పే అంటారు. జనకుడు కిల్బిషం అది పాపం అయ్యా, ఒకడు సల్పిన ఆ పాపం వల్ల దోషం ఏమవుతుంది? ఆయన కొడుతుంది. దాన్ని దోషము జనకుని పొందకుండా కృతి సల్పిన పుత్రుడు. ఆ పాప సంబంధమైన దోషం తండ్రికి అంటకుండా సరిచేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? కుమారుడి మీద ఉంది. తండ్రి తప్పు చేస్తే ఆ తప్పులో ఉన్న లోపాన్ని సవరించి ఆ తండ్రికి తాను చేసిన పాప ఫలితం అందకుండా చేయాలి. అది పుత్రుడు యొక్క ధర్మం. ఎంత ఎలా చెప్పాడు చూడండి భరతుడు. జనకుడు కిల్బిషం ఒకడు సల్పిన ఏనియు దాని దోషము జనకుని పొందకుండా కృతి సల్పిన పుత్రుడవుతుమే.
అంతే తప్ప జనకుని పాపమున్ పొరయసల్పిన పుత్రుడవునకు ఆయన చిన్నవాడికి రాజ్యం ఇచ్చాడు. అటువంటి ఇదే నువ్వు నేనే రాజ్యం కొనసాగితే తండ్రికి పాపం వస్తుంది. అంచేత తన నిర్ణయంలో తప్పు ఉంది కదా. అలా చేసిన వాడు కుమారుడు ఎలా అవుతాడు గనక, నువ్వు సత్పుత్రుడు గనక జనకుని కావుని అతనికి నరకం లేకుండా, బాధ లేకుండా, పాపం లేకుండా కావాలి చెయ్యాలంటే నువ్వు రాజ్యానికి వస్తే అది పరిష్కారం అవుతుంది. జనకుని కావుమి అతడు సల్పిన దానిని విస్మరింపుమి, నేను అడవులకు వెళ్ళమన్నాడు అన్నమాట నువ్వు మర్చిపో. ఆ మాటల్లో ఎంత అందం ఉందండి ఆ పద్యంలో. జనకుడు కిల్బిషంబకడు సల్పిన ఏనియు దాని దోషము జనకుని పొందకుండా కృతి సల్పిన పుత్రుడవుదువి. జనకుని పాపమున్ పొరయ సల్పిన పుత్రుడవురకో అని రామచంద్రమూర్తి ఎదురు సమాధానం చెబుతున్నాడు. అలా దీన్ని కొనసాగిస్తే నువ్వు కూడా సరైన పుత్రుడు కాదని అర్థం. అనకుండా నువ్వు సరైన పుత్రుడు కాదనే మాట పరుషంగా అనకుండా పొరయ సల్పిన పుత్రుడు ఉనకో అని జనరల్గా అన్నట్టు అన్నాడు. జనకుని కావుమి అతడు సల్పిన దానిని నరకంలో పడకుండా అతను రక్షించవాలి. కానీ ఇంతట్లో ఏం జరిగిందంటే, జాబాలి అని ఒక మహర్షి ఉన్నాడు. ఏడయ తల్లి తండ్రి అడ్డయాడిదంతా న్యూసెన్స్. శుభ్రగా భరతుడు కోరినట్లు జనపాలన శీలివిగా మురాఘవ. భరతుడు పిలిచి రాజ్యం చేసి ఏడి తండ్రి తద్దిరాలు ఇంకోటి వాసిగారు ఏడి కర్మకాండాలు తీసిపారాయి. ఎప్పుడో పోయిన తండ్రి కోసం పెడితే వాడు తిన్నాడా? ఆ చచ్చిపోయిన వాళ్ళు అలా తిన్నారా? ఈ ప్రశ్న అడిగాడు మీరు. మనం కూడా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారుగా. అడిగిన జాబాలు అడిగాడు ఆరాడు. తద్దిరం పెడితే ఈ తద్దిరం వాడికి పుడుతుందా? ఈ వారాడు మొత్తం తింటారా? ఏనేమని రాదు తీసి అన్నాడు. ఎవరు? జాబాలి మహర్షి. రామచంద్రమూర్తి చాలా ఆవేదన కలిగింది. ఆయన దేని మీద నమ్మకం గలవాడు? దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దైవ కార్యాలు పితృకార్యాల పట్ల ఏమరపాటు కుదరదు. ఒకడు పురోహితుడు పంతులు గారిని పిలిచాడు. ఒకటి పురోహితుడు పంతులు గారిని పేరు వచ్చింది, ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఆ పేరు, ఇక్కడ లేదేమో కానీ. పంతులు గారు అన్నాడు, మా బాబు తండ్రి చెప్పలేదే. అసలు వాడు బాబు తండ్రి ఎవడి జ్ఞాపకం పెట్టుకోవాలంటే? తండ్రి తండ్రి వల్ల సరే వీడి జ్ఞాపకం పెట్టుకోవాలా? ఆ పంతులు గారు వచ్చి చెప్పాలి. నా బాబు తండ్రి మనం ఎందుకు చెప్పలేదు? వాడు డబ్బు కాకపోతే చిత్తం చెప్పలేదు అన్నాడు. ఇది రాసి వెళ్ళిపడింది. వాడు ఎక్కడ డబ్బు ఇవ్వడేమో మళ్ళీ పిలవడేమో. కక్కూరి దిక్కుమాల కక్కూరితో ఉంది కదండి. దాంతో ఆ డబ్బు మీద చిత్తం పొరపాటు అన్నాడు. చూచుకు కొట్టాలి. ఎందుకు కొట్టాలంటే నీ బాబు దగ్గర జ్ఞాపకం పెట్టవచ్చు, బాధ్యత ఎవరికి నీది. అలా అంటే కానీ శిక్ష జరిగితే కానీ క్రోధం కాదండి. అది ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు ఆవేదన ఉండాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, ఈ పార్వణ ముద్దలు వాళ్ళకి ముడతాయి. మాలయ పక్షాలు ఇప్పుడు రాబోతున్నాయి. రేపు మంగళవారం నుంచి అనుకుంటాను, సోమవారంతో పౌర్ణమాస్య, ఆ తరువాత భాద్రపద బహుళ ప్రతిపత్తు నుంచి అమావాస్య వరకు ప్రీతి విధియ వరకు. ప్రీతి విధి అంటే ఆశ్వీజ శుద్ధ విధియ. దాన్ని అంతవరకు మళ్ళీ అంటే ఈ లోపులో పెట్టుకోవడానికి అవకాశం కుదరకపోతే విధియ ఆఖరి రోజు ఆశ్వీజ శుద్ధ విధి నాడు కూడా పెట్టుకున్న పితృదేవతలకు ముడుతుంది. అందుకని 2 రోజులు అదనంగా ఇచ్చారు. అలానే అప్పుడు చూడొచ్చులేని వాయిదా వేయకూడదు. తల్లి తిథి ఎప్పుడు వచ్చిందో, తండ్రి తిథి ఎప్పుడు వచ్చిందో అప్పుడు పెట్టాలి. తండ్రి బ్రతికున్నప్పుడు పెట్టక్కర్లేదు. తండ్రి బ్రతికుండగా తర్పణం చేయకూడదు. తల్లి చచ్చిపోయినా తండ్రి బతుకున్నప్పుడు మాత్రం పితృతర్పణం అన్నారు. ధర్మశాస్త్రం చెబుతుంది ఉదవ ధర్మసూత్రాల్లో. ఎతికేరామచ్చింది తర్పణం పెట్టేది ఉన్న తండ్రి పెడితే అవుతుందండి. పితృతర్పణం అనేది తండ్రి మరణించేటప్పుడు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తల్లిగారు ముందు చనిపోయారనుకోండి, తల్లిగారు ముందు చనిపోయారనుకోండి, తండ్రి గారు బ్రతికి ఉన్నారనుకోండి, ఆర్థికం పెట్టాలి కానీ తర్పణం చేయకూడదు. మహాలయం పెట్టడం అండి అంటున్నాను. మహాలయం పెట్టడం, మహాలయం వీడు పెట్టక్కర్లేదు. తండ్రి ఉన్నాడు కానీ మహాలయం వీడు ఆర్థికం పెట్టాలి. తద్దినం పెట్టాలి కానీ మహాలయంలో పెట్టక్కర్లేదు. ఆ తర్పణం పెట్టకూడదు. తద్దినంలో వచ్చిన తర్పణం కూడా తండ్రి బతుకుంటే పెట్టకూడదు. ధర్మశాస్త్రంలో కానీ పెట్టేస్తున్నారు. ఎందుకైనా మంచి చదివింది అంటే కర్మకాండ చెయ్యాలి. పైగా వాళ్ళకి ఆర్థికం పెట్టాలి. ఆర్థికం మానడానికి అధికారం లేదు. తండ్రి బతుకున్నా కానీ తల్లికి పెట్టాలి కానీ తర్పణం చేయకూడదు. మాతృతర్పణ, పితృతర్పణ. తండ్రి బతికున్నంతసేపు తర్పణాధికారం కుమారుడికి లేదు ధర్మశాస్త్రంలో. నిర్ణయ సింధు, ధర్మ సింధు అంచేత
ఈ మహాలయ పక్షాలు కూడా ఏమిటి రేపు రాబోయేది. మహాలయ పక్షాలు పంచాంగం కనుక ఎవరి దగ్గర ఉంటే చూడండి, యతి మహాలయం అని ఉంటుంది ఒకటి, వ్యతిపాత మహాలయం అని ఉంటుంది ఇంకొకటి, శస్త్రపాత మహాలయం అని ఉంటుంది. 3 కనపడతాయి మీకు పంచాంగంలో. అవునండి. 4వది కనపడదు. అనగా తన తండ్రిది తల్లిదండ్రులు ఇద్దరూ మరణించినప్పుడు తన తల్లి తిథి నాడు తండ్రి తిథి నాడు 5 బ్రాహ్మణులకి పెట్టారు. మహాలయ మంత్రం చాలా గడ్డే. ఆ మంత్రం ఎంతమందికి వస్తుందో తెలియదు కానీ ఒకటి పెట్టి సరిపెట్టేస్తున్నారు. మీరు ఏం చేస్తారు? 5 పెట్టి ఆప్తికానికి 2 భోక్తలు అయితే 5 భోక్తలు కావాలి దీనికి మహాలయానికి. దీని ప్రకరణం వేరు. ఆ పెట్టిన సందర్భంలో ఏం చేస్తారంటే మొత్తం సర్వేషాంకారుని మరణించినటువంటి అందరి పేర్లు వచ్చేస్తాయి. ఎదురు వీళ్ళు వాళ్ళు అనేది లేదు. పుష్కరాల్లో ఎలా వస్తుందో మహాలయ మంత్రంలో కూడా అలాగే ఉంటుంది. ఇంచుమించుగా తేడా ఏంటంటే, కానీ శస్త్రపాత మహాలయం అంటే ఏమిటో తెలుసురా? మన పూర్వుల్లో ఎవరైనా ఖడ్గం చేత నరకబడి చచ్చిపోయారు అనుకోండి. మన పూర్వులు ఎవరో ఇప్పుడు శస్త్రం చేత చంపబడ్డారు. వాళ్ళకి ఆ వేళ పెట్టాలి. తన తండ్రి కాకపోవచ్చు, తల్లి కాకపోవచ్చు, కానీ మన వంశంలో పూర్వుల్లో ఎవరైనా ఆయుధ మరణం చెందితే వాళ్ళకి పెట్టవలసిన రోజు శస్త్రపాత మహాలయం అని పంచాంగంలో రాసి ఉంటుంది. ఆ వేళకి పెట్టాలి. వ్యతిపాత మహాలయం అని ఉంటుంది. వ్యతిపాతం అంటే ఉత్పాతాలు, భూకంపం వచ్చి చచ్చిపోతారు కొంతమంది భూలకు, వాళ్ళకి ఆ రోజులు పెట్టారు. మన వంశంలో ఎవరైనా భూకంపం వచ్చి భూలో కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వ్యతిపాత మహాలయం అని రాసినాడు పెట్టారు. శస్త్రపాత మహాలయం, వ్యతిపాత మహాలయం. యతి మహాలయం మన పూర్వులలో ఎవరైనా యత్యాశ్రమం తీసుకుని ఉంటే, సన్యాసాశ్రమం తీసుకుని ఉంటే వాళ్ళకి ఆ పంచాంగంలో యతి మహాలయం రాసిన ఆనాడు పెట్టారు. ఉంటుంది పంచాంగం చూడండి. తన తల్లిది తండ్రిది ఆ తిథి వచ్చినప్పుడు పెట్టారు. అమావాస్య నాడు మన నాన్నగారు పరమపదించి అమావాస్యనే పెట్టారు. అది పద్ధతి. ఇదేమీ కుదరకపోతే ఏవైనా యాదాశోష ప్రకాశోచాలు వస్తుంటాయి కదా, వాటి అవరోధం వస్తే ప్రీతి విధేయతో ఆఖరిని ఆశ్రయిస్తుంది. విధేయనాడు కూడా పెట్టడానికి అవకాశం ఉందని ధర్మశాస్త్రంలో సుస్పష్టంగా ఉన్నది. వ్యతిపాత మహాలయంలో ఏముందండి? ఉత్పాతాలు, ఉల్కలు రాలుతాయి, లేకపోతే ఏదో రాలి ఆకాశం మించి ఏదో వచ్చి మీద పడిపోతారు, పెద్ద పిడుగు పడి చచ్చిపోతారు. అది వ్యతిపాత మహాలయం. భూకంపం వచ్చి కూరుకుపోతారు, వ్యతిపాత మహాలయం దాని. అప్పుడు వాళ్ళు ఆడా కూరుకుపోయి వాళ్ళ వంశంలో ఉంటే, లేకపోతే పెట్టక్కర్లేదు. ఎందుకైనా మంచిది ముందే పెట్టకూడదు. అది అలాంటి వాళ్ళు వంశంలో ఉన్నారు. వంశ చరిత్ర ముందు తెలుసుకోవాలి. మన పూర్వులు ఏ విధంగా ఏ పనులు చేస్తారు. మీ తాతగారి విషయం మాకు తెలియదే, మా తాతగారి సంగతి ఆ స్థితిలో ఉంది ఇప్పుడు వేళ లోపం. తండ్రి దాకా తెలుసుకుంటారు. తాత ఏమో ఆయన చేసుకుంటారు. అసలు వంశమే ఉంటుంది. అసలు వంశ ప్రతిష్ట మీదే దృష్టి లేదు. ఎవరి ముందు చూడాలి. పూర్వ చరిత్ర తెలుసు. ఎవరైనా సన్యాసాశ్రమం మన వాళ్ళలో తీసుకున్నారు, లేరు, పెట్టక్కర్లేదు. ఎవరైనా భూకంపం వల్ల కానీ అగ్గిపిడుగు వల్ల కానీ చనిపోయారా ఉంటే సరసరి అయితే పెట్టక్కర్లేదు. అందుచేత యత్యాశ్రమం తీసుకున్న వాళ్ళు లేరు, ఇలా మరణం చెందినటువంటి వాళ్ళు లేరు, శస్త్ర ఆయుధం చేత మరణించిన వాళ్ళు లేరు, వాడి పెట్టాలి. కానీ తండ్రి తల్లి తిథి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు పెట్టాలి. ఎవరు పెట్టాలి? తండ్రి బ్రతికి ఉంటే మాత్రం మహాలయం పెట్టక్కర్లేదు. అది ఇక్కడ తండ్రి బ్రతికి ఉంటే మహాలయ ఆర్థికం పెట్టాలి. ఏటా తద్దిన మాత్రం పెట్టి తీరాలి, కానీ మహాలయం పెట్టక్కర్లేదు అని ధర్మసూత్రం. అందుకే వారు అడిగినారు సమాధానం. ఇది మానేమన్నారు, అది మానేయకూడదు. బ్రహ్మకపాల వెళ్ళేవాడిని పిండ వేషం వదిలిపోయింది, మేము పెట్టాం. ఇంత దౌర్భాగ్య భావం ఎందుకు వచ్చిందో తెలియడం లేదండి. శాస్త్ర విరుద్ధం. బ్రహ్మకపాలం పెడితే ఆర్థిక మానేస్తావా తల్లిదండ్రులకి? ఎక్కడుందయ్యా? అక్కడ పిండ వేసేసట, ఇంకా పెట్టక్కర్లేంట. ఉందంటే ధర్మశాస్త్రంలో బ్రహ్మకపాలం వెళ్ళు మాను. అక్కడ పిండ ప్రదానం చేయడం అనేది మంత్రోక్తంగా జరగదు. అక్కడ ఆ పిండ పడేయమంటాడు, అక్కడ పడేసి వస్తారని. మంత్రం ఉండదు, బాడు ఉండదు, ఏమీ ఉండదండి. వాళ్ళు ఆ జేబులో సంభావన వేసి ఉంటారు, పోతారు. అక్కడ వేసి విధి విధానంగా జరగదు. ఒకవేళ విధి విధానంగా జరిగినా బ్రహ్మకపాలం వెళ్ళినా నువ్వు ఇంట్లో మాత్రం నీ తండ్రి తిథి తల్లి తిథి వచ్చి నువ్వు పెట్టి తీరవలే ధర్మశాస్త్రం చెబుతుంది. బ్రహ్మకపాలం ప్రసక్తి లేదు అక్కడ. ఈ వేరు చాలామంది పట్టుకుందండి. వేడు మా బంధువుల్లోనే వచ్చింది, చెప్పినా వెళ్ళలేదు. ఆ నష్టం వాళ్ళు అనుభవించారు పెట్టనందుకు.
అక్కడ వాళ్ళు చెప్తున్నారండి, ఏదో శాస్త్ర లేదండి, ధర్మశాస్త్రం మనకు ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు. వాడు ఏమిటంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు, వెనక్కి పిలవడండి. ఎక్కడ దౌర్భాగ్యం అండి? అది చెప్పారు వాడు. ఇంతకంటే దారుణం ఉందా చెప్పడానికి? వాడు స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో మోసం ఉందండి. చూసావా నువ్వు? వాడు పుణ్యపాపాలను బట్టి పెడతాడు. కానీ ఆప్తికం ఎవరి కోసం పెట్టాలి అంటే, వసు రుద్ర ఆదిత్య పితృదేవతలు ఉంటారు. మొట్టమొదట తండ్రి వసుస్థానం, అలాగే తాత రుద్ర, తర్వాత ఆదిత్య స్థానం, అలాగే మిగతావన్నీ వస్తాయి. ఈ వచ్చినప్పుడు ఈ మన పూర్వులు ఈ తండ్రి తాత వాళ్ళు ఏదో ఇంకో జన్మలో ఉన్నారు, వాళ్ళకి ముడుతుందా ఇది? ఈ అన్నం ముద్దలు వాళ్ళకి ముడతాయండి? ముట్టను మాట నిజమే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అసలు వాళ్ళు ఏ జన్మలో ఉన్నారో మనకి తెలుసునా? స్వర్గంలోనే ఉన్నారో, వైకుంఠంలోనే ఉన్నారో, లేకపోతే జీవన్ముక్త స్థితి పొందారో, లేక ఇంకో జన్మలోకి వెళ్ళారో నీకు తెలుసునా? చూసావా? తెలియదు కదా. వాళ్ళ అడ్రస్ ఎక్కడుందో నీకు తెలుసునా? పెట్టివాడికి తెలియదు. అందుచేత ఏం చేయాలి? వసురూపం అని పెట్టారు. ఎప్పుడైతే వసురూపంగా చేసారో, వసురూపంలో పితృదేవతలు ఈ పిండాన్ని తీసుకుంటారు. వాళ్ళు ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తెలుసు, అడ్రస్ వాళ్ళకి తెలుసు, ఆ అడ్రస్కి పంపిస్తారు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నది. బ్రహ్మకపాలం వెళ్ళి మానేస్తే వాడు స్వర్గానికి వెళ్ళాడు కనుక వెనక్కి పిలవడం కూడదు. నేను విన్నానండి ఈ మాట. వాడు వెనక్కి పిలిచిన దోషం వస్తుంది. అంటే కర్మకాండని ఎగ్గొట్టడానికి చేసే పనులండి ఇది. అలసత్వం కోసం ఎగవేయడానికి చేసే పనులండి ఇది. దారుణంగా దీన్ని విమర్శించి పారయ్యారు. మొన్న ఈ మధ్య కూడా చంద్రశేఖర శాస్త్రి గారు అన్నారు, బ్రహ్మకపాల ప్రసంగం ముట్టుకుంటున్నారు పాపం. పెద్దవాళ్ళు చెప్పిన విరమని చెప్పాలి వీళ్ళకి. ఆయన కూడా మనం చెప్పుకుంటే ఆయన అంటున్నారు బాబు. ఆయన అడుగుతున్నారు ధర్మసూత్రాల్లో అది అన్నాడు. ఆయన శ్రమపడి అంత వయస్సులో కష్టపడి చెబుతున్నారు. ఆయన బ్రహ్మకపాలంతో సంబంధం లేదు అని చెప్పారు ఆయన మొన్న 4 రోజుల క్రితమే. ధర్మశాస్త్రంలో ఉన్నది అది. శృతి ప్రమాణం ఉండాలి కదా. అందుచేత తాత యొక్క స్థానం ఏమవుతుంది? రుద్రస్థానం. అక్కడ ఆ పితృదేవతలు వెళ్ళి ఆ తాత ఎక్కడ ఉన్నాడో అక్కడికి పంపిస్తారు. అలాగే ఆదిత్య స్థానంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంపిస్తారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు ధర్మశాస్త్రంలో. ఒకడు తండ్రి పుణ్యాలు చేయలేదు, ఒక ఆవు జన్మ ఎత్తాడు అనుకోండి. ఆవు పెరట్లో ఉన్నది. ఇది ఉదాహరణ ఇచ్చారు పైగా శాస్త్రంలో. ఆవు ఎండలో ఉన్నది. అంటే ఆ కొడుకు ఇంట్లోనే ఆ దొడ్లోనే ఆవు ఉన్నది. కానీ తండ్రి జన్మలో ఉన్నాడు వాడికి తెలియదు కదండి. తెలిస్తే అలా గౌరవిస్తాడు కదా. అలా ఉన్న పరిస్థితిలో వీడు హాయిగా ఏసీ రూపులో పడుకుని నిద్రవుతున్నాడు ఈ కొడుకు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ వేళ ఆర్థికంగా కనుక పెట్టకపోతే ఆ ఉపవాసంతో గోవు చచ్చిపోతుంది, ఆహారం ఉంటుంది. వీడి కనుక ఆ వేళ ఆర్థికం తండ్రి తిథినాడు పెడితే ఇది ఎవరు తీసుకుంటారు? వసు రూపంలో ఉన్న పితృదేవతలు తీసుకుని అక్కడ ఆహారం లేకుండా నీళ్లు లేక బకెట్ ఎక్కడ ఉంది, నుయ్యి ఎక్కడ ఉంది, తాడు ఎక్కడ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాని నోటి దగ్గరికి మంచినీళ్ళు లేవు. ఎవరో దారమట పెడుతూ ఉంటాడు. అయ్యో పాపం ఆ గోవ పెరట్లో ఉంది, తలుపు తీసే ఉంది, మనం వెళ్ళి దానికి నీళ్లు పెడితే పుణ్యమైనా వస్తుందని దానికి నీళ్లు అందజేస్తాడు. అక్కడ ఉన్న గడ్డి పరకలు అందజేస్తాడు. వీడు ఎప్పుడైతే కుమారుడు ఇక్కడ పెట్టాడో వాడు ఆ జన్మలో ఉంటే వాడికి లాభం కలుగుతుందని శాస్త్రంలో ఉంది ఆ విషయం. బలీవర్ధమై పుడితే అంటే ఈ అన్నం ముద్దలే వెళ్ళవు, అక్కడ గడ్డి వాడు ఉండిపోయి జంతు జన్మ ఎత్తాడని గడ్డి అవసరం. కానీ ఆ గడ్డి రూపంలో ఆ గడ్డి పరకలుండి అందిస్తాడు. వాడికి ఆ గోవుకి సంబంధం లేదు, దారమడిపోయి వాడు హృదయంలో పితృదేవతలు వసురూపంలో వాడు ప్రవేశించి సంకల్పం కలిగిస్తారని స్పష్టంగా నిర్ణయం సింధులో ఉంది విషయం. ఇంకేంటి తదిన మానేస్తావా? బ్రహ్మకపాలం అండి ఎవడు అడిపోయినాడు? అడిగివాడు లేక శాస్త్ర ప్రమాణాన్ని ఉల్లంఘించి తాత పేరు కూడా తెలియని స్థితిలో ఉండి తాతలకి ఔన్నత్యాలు కూడా గమనించకుండా తండ్రి వరకు చూస్తారండి. తాతనే సరే మాకు తెలియదు అన్నావు. చాలామందిని అడిగాను, మీ తాతగారు ఏం ఇవ్వనండి ఇసుకుంటూ చెప్పాడు వాడు. ఊళ్ళు మడిపోయి నీ తాతల గురించి తెలుసుకోవాలి బాధ్యత నీకు లేదా? నీ ముత్తాతల గురించి తెలుసుకో బాధ్యత లేదా? నీ వంశ ప్రదేశం గురించి బాధ్యత నీకు లేదా? మానవజన్మ ఇచ్చావే నువ్వు. నీ పూర్వులు ఎలాంటి వాళ్ళు గమనించాల్సిన పని లేదా? వాళ్ళు ఎటువంటి ఉత్కృష్టకార్యాలు కలిగి వాళ్ళ హిస్టరీ సేకరించిన బాధ్యతని మానవుడు పుట్టారు, నీ బాధ్యత ఉంది. నీ వివేకం ఉండదండి. అదే ఇంకా మా ముత్తాత ఎవరో పేరే తెలియదండి. ఈ పేరే తెలియకపోతే ఏం పెడతావు? అక్కడ పేరు ఎక్కడ? ఎలా అండి? వసురుద్ర ఆదిత్య రూపంలో ఏం పెడతామండి? గోత్రం తెలియదా? పేరు తెలియదా? నవనాగరికతలో పడి కొట్టు ఊరికే విలాసంగా తద్దినం పెట్టవలసింది పోయి ఏసీ రూమ్లో పడుకున్నావా? ఆ తండ్రి గోవులండి మళ్ళీ మాడి చచ్చిపోతుంది ఆ గోవు చివరి. ఆ హత్యకు కారణం ఎవరు? వీడికి అవి పెట్టని వాడి కారణం అయ్యాడు. పెట్టి ఉంటే అయ్యో ఈవేళ మనం తండ్రి గారి యొక్క ఆబ్దికలు పెట్టి ఉంటే ఆ జన్మలో వాళ్ళకి ఆ విధంగా అందుతుంది.
అయ్యో ఇది ఉందని ఆ కట్టు విప్పి పాకలో కట్టేస్తాడు ఆ వెళ్ళేవాడు. ఇవి జరుగుతాయి. ఆ వెళ్ళే దారపట వెళ్ళేవాడికి యోగి సంబంధం లేకపోయినా పితృదేవతల యొక్క ప్రభావం వాడిలో ప్రవేశించి ఆ పని చేయిస్తుంది అని ధర్మశాస్త్రం ముత్తుకు చెబుతూ ఉన్నది. ఇంకా చచ్చిపోయిన వాళ్ళకి తింటారండి ఏమిటి ప్రశ్న? ఇదే జాబాలి వాదని ఖండించి పారేశారు రాముల వారు. చేత దేవపితులు కార్యాభ్యాన్న అప్రమదితవ్యం. వాళ్ళు ఏ జన్మలో ఉన్నారో నీకు తెలియదు, ఆ అడ్రస్ తెలియదు. వాళ్ళకి ఆ వసు రూపంలో ఉన్న పితృదేవతలకి తెలుస్తుంది. ఎంతమంది అడ్రస్ లేదో వాళ్ళ దగ్గర ఉంటాయి. మన ముత్తాత అడ్రస్ కూడా ఆదిత్య రూపంలో ఉన్నటువంటి పితృదేవతల దగ్గర ఉంటుంది. అంచేత వాళ్ళకి తెలిసి ఆ ముత్తాత ఎక్కడ ఉన్నాడు, వైకుంఠంలోనే ఉన్నాడు అనుకోండి, తెలియనటువంటి అంత గితం లేదు కొత్త సంతోషాన్ని వాళ్ళు కలిగిస్తారు. అతనికి ఏం కావాలి, అక్కడ ఆకలి తప్పుకొని ఉండవు కదా, వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడు, ఈ వేళ ఎంతో సంతోషంగా ఉందిరా నాకు అనుకుంటాడు, కారణం చెప్పలేడు. అందుచేతే మహాకవి కాళిదాసు శ్లోకం రాశారు, రమ్యాని వీక్ష మధురవశ్య నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి సుఖితోపి జంతు తచ్చేత సా స్మరతి నూనం అబోధపూర్వం భవస్థిరాడి జననాంతర సౌహృదాని. ఈ తత్వం తెలియజేశారు. అందుకే మహాకవి కాళిదాసు రెండో వాడికి చెల్లదు మహాకవి అన్నది. అందరూ మహాకవులేనా? లోకాంతర విషయాలు కూడా తెలిసిన మహనీయులు వాళ్ళు. తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం. ఎంత మాట అన్నాడండి, ఎంత విలువైన పదం అది. అక్షర లక్షల కాదగా కోటిస్తే తీరుతుంది ఆ కవిత్వానికి. అందుచేత అక్కడ ఏదో ఆనందం కలుగుతుంది వాడికి. ఇన్ని వింటున్నా సరి అయినటువంటి ఇక్కడ ఇది జరగకపోతే విచారగ్రస్తుడు పర్యుత్సుకోభవతి. ఈ పర్యుత్సుకత్వం రెండు రకాలుగా ఉంటుంది. రమ్యాన్ని వీక్ష మధురావశ్య నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం భవస్థిరాణి జననాంతర సౌహృదాని. ఆ జననాంతర సౌహృదం. అందుచేత ఇలా మనకి వాళ్ళకి కనెక్షన్ ఉన్నది. శాబారి వాదాన్ని ఏడే తద్దిరాలంటే వెంట పితృ భక్తి లేదు మాతృకే బాగున్నాడు అనేసరికి చివాట్లు పెట్టారు మహర్షిని కూడా. నీ వంటి నాస్తికుడైన మహర్షిని నా తండ్రి రాజ్యంలో ఉంచుకున్నది ఆయన అనాలన్నాడు. ఇప్పుడు మడిపోయినాయి. నా తండ్రి నన్ను అన్నాడు, పితృడైన ఉద్దేశం కాదు. నీ వంటి దౌర్భాగ్యుడు నాస్తికుడు నా తండ్రి పరిపాలన ఉన్నాడంటే అప్రదిష్టది. అంత గర్హించదగిన విషయం దేవపితృగారి చాలా జాగ్రత్తగా చూసుకో. వంశ ప్రతిష్టలు చూసుకో, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకో. పూర్వులు స్మరించుకోవాలి మనం. ప్రతిరోజు వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. మన పూర్వులు మనకి ఎంత ఉపకారం చేశారండి. ఈ మానవ జన్మ రావడానికి వాళ్ళకి కారణం కదా. అలాంటి స్థితిలో వాళ్ళ ఉండే గౌరవం చేత సంస్మరణ చేయడం, ఆ సంస్మరణ మంత్రోక్తంగా చేయడం, ఈ విధంగా పిండ ప్రదానాలు చేయడం. ఏమండి తద్దినం మాటలు ఇళ్లలో చెప్పుకోకూడదు. ఇది ఎక్కడ ఒకాయించేవండి? తద్దిన మాట ఇళ్ళలో చెప్పుకోకూడదురా. ఎంత నీచంగా దిగజారిందంటే వాడి పరిస్థితి. వాళ్ళు చెప్పుకుంటే పితృదేవతలు అనుగ్రహిస్తారు, ఆ ఇంటికి క్షేమం కలుగుతుంది. పిండస్థానే పుష్టిగా చేస్తూ ఉంది కదా, అక్కడ పిండపడితే చెడుస్తుందని ఉందండి. తుష్టి పుష్టి ధనం ఐశ్వర్యం కలుగుతాయన్నంత పిండ ప్రదానం చేసిన చోట. అబ్బెబ్బెబ్బే అలాంటి మాటలు, పోయిన మాటలు, తద్దినాల మాటలు ఇళ్లల్లో చెప్పుకోకూడదండి. ఈ మూర్ఖత్వం ఎందుకు పట్టిందో నాకు తెలియటం లేదు. వీళ్ళు ఉంటారండి శాశ్వతంగా. అది ఓఘాయిచ్చంట, ఈ బాబాయ్ కొమ్మ ఒలిగిపోతుంది. ఇంకేం చేస్తాము? ఇలా ఉందని పరిస్థితి చూస్తే ఈ మతాన్ని నేను కాదు ఖండించింది, రాముల వారు జాబాలి మాటలకి సమాధానం చెప్పిన మాటలు. నా సొంత మాటలు కావు. మాట్లాడక నేను నాస్తికుడిని కాదు, ఆ భరతుడు యొక్క ధీరత చూడలేక నేను వెళ్ళమన్నాను రామా క్షమించని నడిచే వారికి. చూసారా? అప్పుడు వశిష్ఠుల వారు కూడా సమర్థించారు, జాబాలి నాస్తికుడు కాదయ్యా, రామ పట్టాభిషేకంలో కూడా అతని మాట వస్తుంది. ఆయన కూడా ఉన్నాడు అందులో. గురికే భరతుడికి తృప్తి కలిగించడం కోసం నాస్తిక వాదం చేశాడు, కానీ వాస్తవానికి నాస్తికుడు కాదు అని మొత్తం మీద ఆయన కోపాన్ని ఉపశమింపచేశారు. సరే, భరతుడు మళ్ళీ సమాధానం చెబుతున్నాడు. ఏమిటి సంగతి? ఏ విధంగా అయినా రాజ్యానికి రానని ఆయన అంటాడు, రమ్మని ఈయనంటాడు. నేను సత్యాగ్రహం చేస్తాను, అన్నము నీళ్లు ముట్టకుండా రామచంద్రమూర్తి రాముడు పట్టణంపున కురాబని పూనెడు దాకా గర్భలు పరుచుకుని
ఉపవాసం చేస్తాను, మంచినీళ్ళు తాకుండా ఉంటాను, ఏం తినకుండా ఉంటాను. ఈ సత్యాగ్రహ స్ట్రైకు అప్పుడు ఉంది. అక్కడి నుంచి వచ్చినమైనాడు మనకి ఎన్ని ఆస్తిత, ఇలాంటి ఆస్తిత మరి వచ్చింది. ముందు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు రాములవారు భరతుడు. ఇలా అన్నందుకు ప్రాయోపవేశ దీక్ష చేస్తా అంటే అన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుని నన్ను స్పృశించి ఉదకం ముట్టుకో నీ పాపం పోతుంది అన్నాడు ఆయన. ఇది ఎవరు చేయవలసిన పని? ఈ బ్రాహ్మణుడు చేయవలసి. ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడికి అప్పు ఇచ్చాడు. ఆ అప్పు ఇచ్చిన వాడు సకాలానికి తీర్చలేదు. ఈ డబ్బు కావాల్సిన వాడు ఇంటికి వెళ్ళి నువ్వు డబ్బు ఇస్తావా లేకపోతే అక్కడనే ఆహారం నిద్ర లేకుండా పడుండమంటావా అని వాడు చేయవలసిన పని. నీకు నాకు అప్పు సంబంధం ఏముంది? నువ్వు ఈ విధమైనటువంటి ప్రాయోపవేశం చేయడం నిషిద్ధం కనుక కూడదు పొమ్మన్నారు రాములు. వాడు చేయవలసిన పని అది. అప్పు ఇచ్చిన డబ్బు రాబట్టుకోవడం కోసం చేయవలసిన వాడు చేయవలసిన పని. నేను నీకేం బాకీ ఉన్నానో నువ్వు చేస్తున్నావు. నువ్వు శాస్త్రం ప్రమాణం కదా. ఇక చాలా దీనుడైపోయి భరతుడు అన్న రాజ్యము చేయనొల్ల కొనవే అర్హుండవీవంశు ఆపన్నుండైబడి పాద పద్మములపై ప్రార్థింపగా రాముడు ఉత్పన్న ప్రేమను లేవనెత్తి తన ఉత్సంగగ్రముంజర్చి భాస్వన్నీలబ్దతను మరాళరవు కంజాధ్యక్షను బల్కెడు. నువ్వు రాజ్యం చేయగలవు, పెద్దలంతా ఉన్నారు, కంగారు పడకు, నేను 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వస్తాను నేను. కావున స్వస్థ చిత్తుడవు గమ్ము విషాదము మానము ఊరికి పోవు. ఇంత మంచి మాటలతో చెప్పారు. అదేసరికి వెళ్ళలేనటువంటి అప్పుడు ఎలాగా భరతుడు కోరిక తీరే ప్రసక్తి లేదు కనుక పాదుకలు ఏర్పాటు చేశారు. ఈ పాదుకలు ఎక్కడ లేరు. ఒక భక్తుడు ఈ కథ విని రావుల వారికి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడం కోసం జోళ్ళు తొడుక్కి వెళితే ఆ జోళ్ళు కూడా అపహరించాడు, వాడు చంపేస్తాను రామాయణ విన్న భక్తుడు ఒకడు. పాత రక్షలు కాదు పట్టుకు వెళ్ళేది, పాదుకలు వేరు, పాత రక్షలు వేరు. ఈ పాదుకలు రహస్యం ఏమిటంటే ఎలాగా రామచంద్రమూర్తి వెనక్కి రారని వశిష్ఠ మహర్షుల వారు తన తపశ్శక్తి చేత బంగారపు పాదుకలను సృష్టించాడు. సమయం వచ్చింది, వాటిని అక్కడ పెట్టారు. బంగారపు జోడు తొడుకు మనం నడము కానీ బంగారపు పాదుకలతో నడుస్తారండి. బంగారం తొక్కకూడదు కదా. అందుచేత ఆ పాదుకల మీద అడుగు ఎందుకు పెట్టాడే? కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా ఆచమనం చేసి అనగా భరతుడికి తన స్థానే వాటిని ఇవ్వాలి కాబట్టి ఎక్కడ దుమ్ము లేకుండా కాళ్ళు కడుక్కొని మురద లేకుండా చేసుకుని పరిశుభ్రంగా ఉంచి అది ఆచమనం చేసి పైగా వాటి మీద 2 పాదములు మోపి ఇచ్చారు. ఇది వశిష్ఠుల వారు తపశ్శక్తి చేత సృష్టించినటువంటి పాదుకలు. అంతేగాని కాలి పాదరక్షలు అన్ని చోట్ల జరిగే పాదరక్షలు భరతుడు అక్కడ పెట్టలేదు. పాదుక అని శీర్షికతో విశ్వనాథ వారు కూడా రామాయణ కల్పవృక్షంలో తెలియచేశారు రసప్రపద్యాలు. కనుక అప్పుడు భరతుడు ఆ పాదుకలు కూర్చున్నాడు, శిరస్సును పెట్టుకుని ప్రదక్షిణం చేశాడు రాముల వారికి. వీను 14 ఏళ్ళు రఘువీర జటాజినధారినై ధృతిన్ దినములు లెక్క పెట్టుచును తిరుచు ఫలంబులు ఊరి వెల్పలనుకొని నిలయము పాదుకలకు వినిపించులు రాజ్యతంత్రము. నేను సింహాసనమే కూర్చోను, మునివృత్తిలో నువ్వున్నట్టుగానే ఉంటారు, ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటాను. కానీ నువ్వు గనక 14 సంవత్సరాలు ఇలానే కాలక్షేపం చేస్తాను. నద్రక్ష్యామి యదిత్వంతు ప్రవేక్ష్యామి కుతాశనం. అక్షరాలు కూడా దృఢంగా ఉన్నాయి. నద్రక్ష్యామి యదిత్వంతు ప్రవేక్ష్యామి కుతాశనం. 14 సంవత్సరాలు పూర్తయిన సూర్యోదయ సమయానికి నీ దర్శన భాగ్యం లభించకపోతే అగ్ని చొచ్చెదజుమా మరురేపటి నీవురానిగో. అంత భీషణమైనటువంటి మాట అన్నాడు. అప్పుడు ఆ పాదుకలు తీసుకుని తండ్రి లేక అన్నగారు లేనటువంటి అయోధ్యలో ఉండడానికి ఇష్టం లేక నందిగ్రామం అనే చిన్న ఊరిని ఏర్పాటు చేసుకుని అక్కడ సింహాసనాన్ని ఏర్పాటు చేసి అక్కడ పాదుకలను పెట్టి పాదుకలకి ఈ రోజున ఇలా జరిగింది అని రాముల వారు ప్రత్యక్షంగా ఉంటే ఎలా చెబుతాడో ఆ పాదుకలు ఆయన స్థానే ఉన్నాయని భావితుడు పాదుకలకి వినిపిస్తూ పరమ భాగవతుడైన భరతరాలు అన్నారు విశ్వనాథుడు. ఆఖరి పాదం అని పరమ భాగవత్, వాడికి అభిషేకం చేసి వాటి పరమ భాగవతుడు అన్నారు. అలా పాదుక పట్టాభిషేకం జరిగిన సందర్భంగా 8 గంటల 40 నిమిషాలైనది. చరిత్ర ఉంటుంది కానీ పెద్దలు తట్టుకోవడం కష్టం. చేదంటే నేనంటే ఇక్కడ కూర్చునేవాడే కనుక
నీకేమయ్యా భోజనం చేస్తావు పడుకుంటావు అనుకోవచ్చు. మరి దూరం వెళ్ళవలసిన వారు ఉంటారు, వాళ్ళ కష్ట సుఖాలు కూడా చూడవలసిన బాధ్యత ఉంది కదా. లేదా ఎంత విషయం ఉన్నా సంక్షేపం చేయడం అనే పరిస్థితి లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి కనుక ఎవరికి ఇబ్బంది కలిగితేదని అక్కడికి ఇంకో 10 నిమిషాలు మాత్రం తీసుకోవలసి వచ్చినందులకు ఏమి అన్యథా భావించకుండా ఉండవలసిన ప్రార్థన చేస్తూ సవినయంగా పౌరాణికుడు ఇక్కడ కూర్చున్నాడన్నమాట. కానీ ఉన్నవారంతా ప్రాజ్ఞులు, మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారని ఒళ్ళు దగ్గరెట్టుకు చెప్పాలి. అంతేగాని మనం సర్వజ్ఞులం, వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదని అలా చెబితే పరాభవం ఎదురవుతుందన్నాడు. మనకంటే విజ్ఞానవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎన్నో విషయాలు వినుంటారు. ఊరికి చెవులు అప్పగించి వింటూ అన్నంత మాత్రం చేత ఏదైనా ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు చెప్పే శాస్త్ర విరుద్ధంగా చెబితే ఆ దోషం నీకు ఉంటుందనేసి పౌరాణికుడికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని పాటించుకుంటూ ఉండడానికి ఈశ్వరానుగ్రహం కావాలి, రామానుగ్రహం కావాలి. జై శ్రీరామ్ అనాలి. స్వస్తి ప్రజా న్యాయేన మార్గేణ మహిష అర్థపడి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యచారిణి దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాశతం. లక్ష్మీర్యస్య పరిగ్రహः కపలభూత్సూనుర్గరుత్మాన్ తథా పౌత్రశ్చంద్రవిభూషణः సురగురు శేషశ్చ శయ్యాసనः బ్రహ్మాండం వరమందిరం సురగణా యస్య ప్రభోः సేవకాः సత్రైలోక్య కుటుంబపాలనపరः కుర్యాద్ధరిర్మంగళం. బ్రహ్మావాయుగిరీశేషగరుడ దేవేంద్రకామో గురు చంద్రార్కౌ వరుణానిలౌ మనుయమౌ విద్దేశ విఘ్నేశ్వరౌ నాసత్యౌ విరుదిర్మరుద్గణయుతా పర్జన్యమిత్రాదయ సస్త్రీకాసురపుంగవా ప్రతిదినం కుర్వంతు మే మంగళం. వేదాశ్చోపనిషద్గణాశ్చ వివిధాः సాంగాः పురాణాన్వితాः వేదాంతా అపి మంత్రతంత్రసహితాः తర్కస్మృతీనాంగణాः కావ్యాలంకృతినీతినాటకయుతాः శబ్దాశ్చ నానావిధాः శ్రీవిష్ణోర్గుణరాశికీర్తనపరాः కుర్వంతు మే మంగళం. ఆదిత్యాదినవగ్రహాः శుభకరాः మేషాదయో రాశయः నక్షత్రాణి సయోగకాశ్చ హృదయస్తద్దేవతాస్తద్గణాः మాసాబ్దా అథవస్తథైవ దివసాः సంధ్యాస్తథా రాత్రయः సర్వే స్థావరజంగమో ప్రతిదినం మంగళం మంగళం గోత్రేంద్రాయ సార్వభౌమాయ మంగళం. మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోణి విహారిణే పార్థసారథరూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీలతాలింగితాంగస్య విష్ణుకల్పద్రోత్సన అవతార మహాశాఖా పుష్టం వనమాలీశారిణి శంకరీ శ్రీవానారాయణ విష్ణు వాసుదేవ వాసుదేవ సర్వదా వాసుదేవ ధర్మస్య జయోస్తు ప్రాణిన సద్భావన సర్వేషాం భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వేషాం శ్రీమద్ రామాయణ శ్రీమద్ మహాభారత శ్రీమద్ భాగవత శ్రీమద్ దేవీ భాగవత శ్రీమద్ భగవద్గీత పుణ్య కథ తత్వ శ్రవణ సౌభాగ్య సౌసిద్ధిరస్తు. మళ్ళీ సమావేశం.